అంటూ ఉన్నారు. శాస్త్రి గారు ఈ ఇన్సిడెంట్ గురించి ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఇంటర్వ్యూస్‌లో ఏమనేవాళ్ళంటే, నేను ఆ రోజు ఏ ఒక్క సిట్యుయేషన్‌లో ఆ మాట అన్నానో కానీ, నాలో ఒక అపశకునం వచ్చేసింది. మా నాన్నని ఓడించాను అనే ఒక మాటొచ్చింది. ఆ రోజు ఏం జరిగింది అనంటే, శాస్త్రి గారు ఇలా వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఒక కబురొచ్చింది. వాళ్ళ ఇంటికి ఒకాయనొచ్చి ఈళ్ళిద్దరిని పిలుస్తారు. పిలిచి మీ నాన్నగారు, మీ నాన్నగారు అని అంటారు. ఏమైంది అనంటే, మీ నాన్నగారిని ఆహ్, హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు విశాఖపట్నంలో అని అంటారు. అవునా అని చెప్పి వాళ్ళు బాగా కంగారైపోతారు. వాళ్ళకి శాస్త్రి గారికి అప్పుడింకా సాలరీ రాలేదు. రూ. 100 ఎవరో ఒక ఇంటి దగ్గర అప్పు తీసుకొని ఆ రూ. 100 పెట్టుకొని వాళ్ళు ముగ్గురు విశాఖపట్నం వెళ్తారు. శాస్త్రి గారు, శాస్త్రి గారి తమ్ముడు అండ్ అమ్మగారు. వాళ్ళు ముగ్గురు విశాఖపట్నం వెళ్తే అక్కడ హాస్పిటల్‌కి వెళ్ళిన కొద్దిసేపటికే అర్థమవుతుంది. వాళ్ళ నాన్నగారు ఇంక లేరని. ఆయన బాడీ ఆల్రెడీ అనకాపల్లికి తీసుకెళ్ళిపోయుంటారు. వీళ్ళు కొంచెం లేట్‌గా అక్కడికి బయలుదేరుంటే అక్కడ డాక్టర్స్ చెప్తారు. లేదండి ఆయన బాడీని అనకాపల్లికి తీసుకెళ్ళిపోయారు అనంటే, ఇంక బాడీ అని అన్నారంటే ఇంక ఆయన లేరు అని అర్థమైపోతుంది. ఆ సత్యము వాళ్ళు తీసుకోలేకపోతారు. అందరూ చాలా డిప్రెస్డ్ అయిపోతారు. ఇంక అక్కడి నుంచి అనకాపల్లి వెళ్తారు. వెళ్ళిన తర్వాత త్రివేణి గారు మాట్లాడండి. ఒక్క సెకండ్ హోల్డ్ కంటిన్యూ చేద్దాం. కొత్త స్పీకర్ నవీన్ గారు గూడా వచ్చారు. అసలు చాలా రోజుల తర్వాత ఆయన స్పీకర్ తీసుకున్నారు మైక్. నమస్తే నవీన్ గారు. నమస్తే అండి. అంటే అందరికీ హాయ్. ఆ, మీరు బాగా తిట్టారు కదా అని ఇంకా వచ్చాం పైకి. ఇదిగోండి నా మీద అభాండాలు వేయకండి. ఉట్టుట్టినే. అన్నారు కదా ఇందాక మీరే మొరాయిస్తున్నారు పైకి రావట్లేదు అది ఇది అని చెప్పి. ఆల్రెడీ చెప్పేసాం మేము ఇంకేం చెప్తాం ఎన్నిసార్లు చెప్తాం అది. అంటే మాకు తెలిసింది మేము చెప్పేసాం ఆల్రెడీ. మాకున్న కొంచెం కొద్దిపాటి జ్ఞానం చెప్పేసాం అయిపోయింది. ఇంకా అంతకన్నా చెప్తే మా జ్ఞానం బయట పెట్టుకుని ఆ, అసలే ఇక్కడ రచయితలు కవులు కళా పోషకులు అందరూ ఉన్నారు కదా సాహిత్య ప్రియులు. ఎందుకు దొరికిపోవడం, గమ్మునుంటే మౌనంగా ఉంటే మేధావి అనుకుంటారు. ఉండనియండి హ్యాపీగా అలాగా. ఇప్పుడేంటి గుడుంబ రాలేదని మొరాయిస్తున్నారా? గుడుంబ వచ్చేస్తాడు ఆగండి. విడుంబ వస్తే నేను వెళ్ళిపోతా. మీరిద్దరు జంట అప్పుడు కవులు ఎక్కడికెళ్ళిపోతారు మీరు? ఆహా, అంతకన్నా పెద్ద గీతకి ఇస్తే మేము వెళ్ళిపోతాం. మాకేం పనిలే కానీ ఇక్కడ. అంటే మీ సబ్జెక్ట్ పెద్దదైనప్పుడు మాట్లాడడం కష్టం అవుతుంది కాబట్టి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంతకుమించి అది ఏం లేదు, వేరే విషయం. చిన్న విషయం ఏదన్నా అయితే గబాని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఏదో అంటే ఇంత పూర్వం ఒకసారి ఆల్రెడీ చెప్పినట్టున్నాను. మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఆ, ఏంటంటే ఒక సినిమా కవి కింద లేకపోతే ఇవన్నీ అంటే చాలా వర్షన్స్ వినేసాం, చూసేసాం యూట్యూబ్లో చాలా. అంటే ఇందాక మిస్టిక్ గారు ఏదో ఒక చాలా కష్టమైన క్లిష్టమైన పద్యాన్ని చదివారు. ఆ, అది పండితులకు కాబట్టి నా పోటీ వాడు ఎప్పుడన్నా రోడ్డు మీద రాత్రిపూట సరదాగా వాకింగ్ చేసుకుంటున్నప్పుడు ఏవో పాటలు గుర్తొస్తే వాటిని పాడుకుంటూ, అంటే నా నోటికి తిరిగే పాటలో పదాలో పలుకుతూ నేను ఆనందాన్ని ఆస్వాదిస్తాను తప్ప ఏదో నాకు నోటికి తిరగని పెద్ద పెద్ద సమాసాలు సంస్కృత పదాలు లేకపోతే వాటిని వీటిని కలిపి ఉన్న దాన్ని ఎంజాయ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయం అనమాట. ఎందుకంటే గుర్తు తెచ్చుకోలేకపోతే నన్ను బాధ కన్నా కూడా గుర్తు తెచ్చుకునే చిన్నపాటి చిన్న చిన్న పదాలతో కూడా ఆయన ఎంత పెద్ద గారిడీలు చేసాడని చెప్పేదాని గురించే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఆయన రాసిన గంగావతరణం లేకపోతే ఆ, ఏమంటారు మీ స్వర్ణ కమలము, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు లేదంటే వీటి గురించి కన్నా కూడా నేను మామూలుగా మాట్లాడుకునే పాడుకునే పాటలు ఏమైనా ఉన్నాయన్నప్పుడు అలాంటి వాటిని ఎక్కువ విని ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాను. ఏమో పెద్ద పెద్ద విషయాలు తెలియకపోవచ్చు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు పాడుకోవడానికి హ్యాపీగా తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంకాను, లేకపోతే దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా అని, ఈ విధంగా అందులో కూడా చాలా మ్యాజిక్ చేశాడు ఆయన. ఆ వంక ఈ వంక తిరిగావే ఇంచక్క ఇంకానా చాలింకా ఇంతేగా నీరెక్క ఎగిరైనా ఎప్పటికైనా ఆకాశం దాకా అని చెప్పి ఇలా అలా రాసిన. లేదంటే ఇంగ్లీష్ పదాలు వాడుతూ కూడా కేవలం ఓన్లీ తెలుగు పదాలే వాడాలి అన్న నియమం అంటూ ఏం లేదు నాకు తెలిసి అయితే. సో మీరు నిజంగా రాయగలిగితే ఏదైనా వాడుకోవచ్చు అందులో. నాకు ఇష్టమైన చాలా బాగా ఇష్టమైన పాట ఏంటంటే లిటిల్ సోల్జర్స్. అన్ని పాటలు ఇష్టం నాకు అందులో. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్తో, నీళ్ళు వేసుకుంటా నేను నిడిల్ సోప్తో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్లో ఐఎమ్ గుడ్ గర్ల్ అని రాశాను నేను.
చాలు పిల్లలు పాడుకోవడానికి అంతకన్నా గొప్ప పాటలు రాయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ కూడా అలానే రాశారు. క్లాస్ రూమ్లో తపస్సు చేయటం వేస్ట్ రాగురు, బయట ఉన్న ప్రపంచం అనేది చూడరాగురు, పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవరు అని చెప్పి అప్పట్లోనే ఆంధ్రప్రెన్యూర్షిప్ స్టార్టప్స్ గురించి అప్పట్లోనే రాశారు ఆయన. రాస్తూ అందులో కూడా బోటనీ పాట ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు సోదరా అని చెప్తూ మధ్యలో ఒక చోట తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లెక్కలతో కోట్లలోనూ మునిగి తేలుతారు అని చెప్పి జగడ 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 జాంబా అని చెప్పి రాస్తారు ఆయన అందులో. ఇలా కాకుండా సీరియస్గా అంటే సబ్జెక్ట్ బట్టి వాళ్ళు చెప్పే స్టోరీని బట్టి ఎంత సీరియస్గా కావాలి, ఎంత కామెడీగా రాయాలంటే శివ అనే ఫస్ట్ పాటకు నాకు తెలిసి కొంచెం కామెడీ అవసరం అనిపించింది, వాళ్ళు అలా రాశారు. బట్ ది సేమ్ టైం జల్సా లాంటి సినిమాలు ఆయన రాసినప్పుడు వేరేలాగా రాశారు. ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం, విన్నా నీలో సంశయం అని చెప్పి రాసి బొటానికల్ భాషలో పెటల్స్ పూరేకులు, మెటీరియల్ సైన్స్లో కళలు మెదడు కేకలు, మెకానికల్ భాషలో ఉసూరనే ఊసులు, మనస్సు పరిభాషలో మధురమైన కళలు అని రాశారు ఆయన. అంటే ప్రతిదాన్ని విచ్ఛిన్నం చేసి చూస్తే ఏమీ ఉండదు, విచ్ఛిన్నం చేసి చూస్తే లాస్ట్కి ఏమి ఉండదు, అంత శూన్యం ఉంటుంది. అందుకనే ఆయన అదే పాటలో కంటిన్యూ చేస్తే ఆయన అన్నాడు, చాలా మంది అంటే పర్ఫెక్ట్ అయిన తర్వాత, పర్ఫెక్ట్ ఏదో తెలుసుకున్న తర్వాత నేను మొదలు పెడతాను అంటారు. అలా ఉండదు పరిస్థితి. జీవితం రియల్ టైంలో ఎప్పుడు అలాగ ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అంటే ఏది ఉండదు. ఆ పర్ఫెక్ట్ సిస్టమ్ ఉన్న సిస్టమ్ని ఏదో ఒకటి పట్టుకుంటూ దాన్ని పర్ఫెక్షన్ చేసుకుంటూ వెళ్ళడం మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం, జన్మకి కారణం, వాట్ ఎవర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదంటారో అది. ఇలాంటివన్నీ ఎంత గొప్పగా చెప్తే ఏదో అది ఇంకేదో దూరంలో వెళ్తుంది కాబట్టి దాని అన్నింటిని వదిలేసి ఆయన సింపుల్గా రాస్తారు. ఉతోపియా ఊహలో అటో ఇటో సాగుదాం, యుఫోరియా ఊపులో ఎగసి ఎగసి చాలా రేగుదాం, ఫిలాసఫీ చూపులో ప్రపంచం ఒక బూటకం, ఎనాటమీ ల్యాబ్లో మనకు మనం దొరకం, యూ అండ్ ఐ లెట్స్ గో హై అని చెప్పి చాలా సింపుల్గా రాసేసారు. అండ్ చాలా మంది యూ అండ్ ఐ లెట్స్ గో హై బల్లే బల్లే అని అక్కడ వరకే ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత జరిగిన యాక్చువల్గా మధ్యలో పెడతారు అసలైన విషయం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక కోకజ్జికాయో లేకపోతే ఒక బ్రెడ్ జామ్ తినేవాడికి, ఒక క్రీమ్ బిస్కెట్ తినేవాడికి మధ్యలో ఎలాగ ఉంటుందో ఈ పాట మధ్యలో కవి ఎప్పుడైనా కూడా తన తాలూకు తత్వాన్ని, తన తాలూకు గొప్పదనాన్ని ఆ మధ్య లైన్స్ లో పెట్టేస్తాడు అనమాట. ఎందుకంటే డైరెక్టర్ అంత దూరం వరకు వెళ్ళి చూడడం, లేదంటే ఏ నిర్మాత అంత దూరం వరకు వెళ్ళి చూడడం అనమాట. అందుకనే మధ్యలో పెడతా ఉంటారు. అలానే ఇందాక పెళ్లి గురించి ఏంటి, పెళ్లి భద్రం పీకర్ ఫుల్ బెదర్ భర్తక మారకు బ్యాచులర్ అని చెప్పి ఇందాక ఎవరో చెప్పారు. పెళ్లి ఎందుకు చేసుకోవాలో ఆయనే చెప్పారు, పెళ్లి ఎందుకు చేసుకోకూడదు కూడా ఆయనే చెప్పారు, పెళ్లి అయిన తర్వాత ఎలా ఉండాలో కూడా ఆయనే చెప్పారు. అంటే మనకు సిచ్యువేషన్ ఏది ఉందో దాన్ని బట్టి మనం ఎంచుకోవడమే. ఎందుకంటే పెళ్లి చూపుల్లో అమ్మాయికి పెళ్లి కావాలంటే ఎలా ఎలా కోరుకోవాలి, ఎలా పాడాలి అని ఉన్నప్పుడు, లేకపోతే ఒక వీడియో సీడీ వేసుకోవాలి అమ్మాయికి అనుకున్నప్పుడు చక్కగా ఆయనే రాసిచ్చేశారు. దేవతలారా రండి ఈ దీవెనలు అందించండి, నోచిన నోములు పండించి నా తోడుని పంపించండి అని అక్కడ మధ్యలో రాసు నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే పెద్ద పెద్ద పదాలతో గొప్ప గొప్ప విషయాలు రాయకర్లు, చిన్న చిన్న పదాలతో కూడా పెద్ద పెద్ద కవిత్వాన్ని పలికించవచ్చు అని చెప్పి, తన ఎదపై రతనంగా నిన్ను నిలిపే ముగుడొస్తాడు, నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు, తన ఇంటికి కల తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు, తన కంటికి వెలుగిచ్చే మణిద్వీపం నీవంటాడు, ఈ పుత్తడి బొమ్మే మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిదుర లేచి ఎదురొచ్చానంట అని చెప్పి ఈ పాట నాకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. కళల్లో ఇళ్లలో ఏ కన్నెకి ఇలాంటి పత్తిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి, కని విని ఎరుగని వేడుకలో వివాహం జరిపించాలండి అని చెప్పి ఎస్వి కృష్ణారెడ్డి గారు రాశారు ఈ పాట. అలా పెళ్లి చూపుల గురించి రాసి, ఇంకా ఏమంటారు, యూత్లో ఉన్నప్పుడు బాగా ఫైర్ ఉంటుంది, ఏదో చేసేయాలి అనుకున్నప్పుడు, లేదా తీవ్ర స్థాయిలో ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా అదే స్థాయిలో రాశారు. సాహసం నా పదం, రాజసం నారథం, సాగితే ఆపడం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం కైవసం కావడం కష్టమా, నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడిగిటిలో తాను ఒదుగున్నా అని రాశారు. అంటే ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. వాడు ఫైరా, వాటరా, ఎలిమెంట్ ఎయిరా, గాలికి తిరిగేవాడా అంటే వాడికి కూడా రాసేసారు ఎలా కావాలంటే వాళ్ళకి. అంటే కవి అనేవాడికి హిస్ లైక్ వాటర్, ఏ కంటైనర్ వస్తే ఆ కంటైనర్లో వాటర్ షేప్ తీసుకుంటుంది అన్నట్టు. మరి వాటర్ అనేది జీవశక్తి, ప్రాణశక్తి అయితే ఖచ్చితంగా ఆయన ప్రాణం, ఆయన 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 వదిలిన పదాలు అలాంటి ప్రాణం తీసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసిన పాటలు కాబట్టి అవి ఇన్నాళ్ళకి నిలిచిపోయింది. చాలా మందికి పాటలు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా యంగ్ జనరేషన్ కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు. బట్ యా, అంటే ప్రేమ పాటలైనా కూడా, విరహ పాటలైనా కూడా, ఎటువంటి పాటలైనా, ఎటువంటి సందర్భంలో అయినా, ఎలాంటి వాడికైనా కూడా ఆయన ఇచ్చినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి అంటే ఇవి గొప్ప క్లాసిక్ పాటలను చెప్పుకోలేకపోవచ్చేమో, కానీ గొప్ప మెలడీస్ ఖచ్చితంగా. కానీ గొప్ప మెలడీస్కి ఎందుకు నిలిచాయంటే ఖచ్చితంగా గొప్ప సాహిత్యం ఉందని నేను అనుకుంటాను. అట్లీస్ట్ నా వరకు ఇలాంటి చిన్న చిన్న పదాలు చాలు
విపరీతమైన పదాలు నాకైతే అవసరం లేదు. నాకైతే ఇట్లా అవసరం లేదు. ఎందుకంటే నాకు అంత పాండిత్యం లేదు కాబట్టి. ఆయన 2 సైడ్ లవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా అని చెప్పి 'ప్రేమంటే తీరా' పాటలో ప్రీతి జింటా వెంకటేష్ రాసేశారు ఆయన. చాలా సింపుల్గా, అంటే బిఫోర్ ప్రపోజల్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అది ప్రపోజ్ చేసేప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ప్రపోజ్ అయ్యాక ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అందులో కూడా ఇన్ని రకాల ఫేసెస్ ఆఫ్ లవ్ ఉంటుందా అనేంతగా కూడా రాశారు ఆయన. ఎందుకంటే మరి అంటే రాయడానికి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు, రాయడానికి మనసు ఉంటే చాలు, అనుభూతిని పొందగలిగితే చాలు, పరకాయ ప్రవేశం చేసి రాస్తే చాలు, ఖచ్చితంగా అనుభూతి ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా రాశారు ఇక్కడ. నాకు తెలిసి ఇది ఇలాంటి మాస్ సినిమాలు ఇలాంటి పాట ఉండడం చాలా అరుదు, కానీ ఆ పాటకు అంత విలువ రావడానికి కారణం ఇదే. చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా, తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా, సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా, తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా, వనికే ఆ పదవుల్లో తొనికే తడి పిలిపేదో, నాకే సరిగా ఇంకా తెలియకున్నది, తనలో తను ఏదేదో గునిగి ఆ కబురేదో, ఆ పైన మౌనంలో మునిగి ఉన్నది అని చెప్పి చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా నేను కుటుంబ శంకరు, నువ్వు కాదు. నువ్వు వాడవే సార్ నవీన్ కుమార్ గారు, మీ నోట్ తోటి శుభలగ్నంలో ఈ తోడు లేక వెళ్ళిపోమ ఒంటరి నడక, ఆ పాట గురించి చెప్పండి సార్. అంటే ఒక నంది అవార్డు విన్నింగ్ సాంగ్స్ ఇవన్నీ అందరికి తెలుసండి, మళ్ళీ స్పెషల్ గా నేను చెప్పేది ఏమి ఉండదు. నా ప్రయత్నం అంతా ఏంటంటే ఇవన్నీ అండర్ రేటెడ్ సాంగ్స్ అని నా ఫీలింగ్. అంటే అఫ్ కోర్స్ మెలడీ వైజ్ దర్ హిట్, బట్ సిరివెన్నెల గారి సాహిత్యం అంటే ఎంతసేపు అంటే చాలా అవార్డు విన్నింగ్ సాంగ్స్, లేకపోతే విశ్వనాథ్ గారి పాటల గురించి మాట్లాడండి ఇప్పుడు కూడా ఇక్కడ, ఎస్పెషల్లీ సిరివెన్నెల గారు మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే దే ఆర్ ప్రూవెన్. ఆ గొప్పతనం గురించి చెప్పాలంటే కనీసం ఎంతో కొంత స్థాయో ఎంతో కొంత తెలుసుంటే తప్ప దాని గురించి చెప్పలేం. అవన్నీ చెప్పే పాండిత్యం లేదు కాబట్టి చిన్న చెప్పాలనుకుంటున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అది నాకు తెలిసి మా కుటుంబం కవర్ చేస్తాడు నేను ఏమైనా మిస్ చేస్తే. ఇలాంటివన్నీ వదిలేసి సిలబస్ అన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అని వదిలేస్తాను, ఇవన్నీ టఫ్ క్వశ్చన్స్ వదిలేస్తాం అనమాట మేము. అవన్నీ రాస్తాడు వెనకాల పేపర్లో మాకు. సో అలానే నాకు ఇంకా అంటే చాలాసార్లు అనిపిస్తుంది, చాలా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో కేకనో లేకపోతే ఇంకోటో ఏదో రకరకాల పదాలు ఏవో వాడుతున్నారు, కానీ అసలు నిజంగా ఒక అందమైన అమ్మాయిని వర్ణించాలంటే అంత కష్టపడక్కర్లేదు, చాలా సింపుల్గా వర్ణించేయచ్చు అని చెప్పడానికి ఆయన చాలా సింపుల్గా రాసేశారు. అమ్మ బ్రహ్మ దేవుడు కొంప ముంచినవరు, ఎంత గొప్ప సొగసురో ఏడదాచినవరు, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తీవో ఇలా బొమ్మ చేస్తేవో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటుందా, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటుందా అని చెప్పి, కనురెప్పలు పడనప్పుడు కల్ల పడదుగా, కానికిప్పుడు ఎదురన్నది కళ్ళైపోదుగా అని రాశారు ఆయన. అంటే ఇంతకన్నా సొగసుగా పదాలు ఏముంటాయి? ఇంక కవిత్వం అంటే చెవులకి ఇంపుగా ఉండడమే నాకు తెలిసినంత వరకు అయితే. భావం తాత్పర్యం ఆ తర్వాత వేరే విషయాలు. అంత చక్కగా అంత ఫాస్ట్ బీట్లో ఆ బీట్ వెళ్ళిపోతూ పక్కన పాట అంత ఫాస్ట్గా వెళ్తుంటే హిందీ పదాలు 2 అక్షరాలు 3 అక్షరాలు ఉంటాయి కాబట్టి రాయడం చాలా తేలిక. తెలుగు పదాలు రాయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే తెలుగులో కొంచెం తిప్పడం చాలా కష్టం. కానీ పాండిత్యం ఉన్నోడు చాలా ఈజీగా చేసేయచ్చు అన్న విషయాన్ని లాస్ట్ చివరగా ప్రూవ్ చేసింది నేనే. దాని తర్వాత నాకు ఎవరు అలా కనిపించలేదు. ఎందుకంటే ఒక అబ్బాయి ఆత్మఘోషనైనా అమ్మాయి అంతరంగానైనా కూడా సీతారాం శాస్త్రి గారు ఆవిష్కరించినట్టు ఎవరు ఆవిష్కరించలేదు నాకు తెలిసి. అబ్బాయి అంతరంగా అనేది ఖచ్చితంగా 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వన్ సైడ్ లవ్ స్టోరీ చూపించిన తొలి ప్రేమ లాంటి సక్సెస్ కూడా నాకు తెలిసి కొంచెం సీతారాం శాస్త్రి గారికి ఇచ్చేలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏం అంటే నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసి అయినా ఇంకేదో అడిగే అత్యాసే, నీతో చెలిమిని చేసే నీతో చలువని చూసి ఇంకా అయినా ఇంకేదో అడిగే అత్యాస నాసి, వెన్నెలాంటి నీ నవ్వుల్లో వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లిన, వెన్నెలాంటి నీ నవ్వుల్లో చెమ్మగిలిన, తహతహ తరగదు అలజడి అనగదు తన సొద ఇది అని తలుపులు తెలుపదు, ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే ఈ మనసే అని చెప్పాడు. ఏం తెలియదు కుర్రాడికి వరస ఏంటో తెలియదు, స్నేహమా లేకపోతే ఇంకోటా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆయన జస్ట్ సింపుల్గా వచ్చి ఇచ్చేసాడు అనమాట. బాబు వరస ఎందుకు పేరు పెట్టాలా, నీలో జరుగుతున్న అలజడి చెప్పు, అంతేగాని దానికి పేరు పెట్టి ఇప్పుడు వచ్చినట్టు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్న లేకపోతే ఇన్ని రకాల పదాలు పెట్టుకుని ట్యాగ్ చేసుకుని సిగ్నిఫికెంట్ అదరు ఇంత సొల్లు అక్కర్లా, ఇలా జరుగుతున్న అలజడి చెప్పు. అది పెట్టుకోవాల్సిన పేరు అది పెట్టుకుంటుంది, మనం ట్యాగ్ వేసి బ్రాండ్ చేయాల్సిన అవసరం లేదు దేనికి కూడా. ఇంకా నిజంగా ఒకప్పుడు అంటే
విద్యమైన పాటలు అంటే ఎలా ఉంటాయి అనుకుని చెప్పుకుంటున్నప్పుడు ఆయన చాలా సింపుల్గా ఎలా రాశారంటే ఆ, నీ పేరే కలవరించే నాలోని ఆశలు మౌనాన్నే ఆశ్రయించి ఎన్నెన్నో ఉసులు తెరిచిన కనులే కథలని పెదవే కవితలు చదివే ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినవే ఈ రోజుని నీ జతనే క్షణమైన బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా అని చెప్పి మళ్ళీ భీమేన్ శ్రీనివాసరావు గారు రాసినట్టున్నారు గుండె నిండా గుడి గంటలు అని చెప్పి చాలా అద్భుతమైన అంటే పదాలు ఫాస్ట్ గా పరిగెట్టే పాటలకి ప్రాణప్రతిష్ఠ చేయడానికి చాలా తక్కువ 2 to 3 వర్డ్స్ యూజ్ చేసి నువ్వు నేను నిన్ను ఇలాంటి మాటలతోనే మ్యాజిక్ చేయడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలా రిపీటెడ్ గా ఉంటాయి. నువ్వు నేను ఇలాంటి పదాలు చాలా రిపీటెడ్ గా ఉంటాయి ఆయన పాటల్లో. బట్ స్టిల్ హీ యూజ్డ్ ఇట్. ప్రతిసారి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు ఆయన. ఎందుకంటే సింపుల్ గా ఒక అబ్బాయి ఏం చేయాలో తెలియదు, అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం ఏదో ఫీలింగ్ కలుగుతున్నా, ఫీలింగ్ కోసం రాశాడు ఆయన. ఎంత సింపుల్ గా రాశాడు. చుట్టుపక్కల ఎందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్న ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేని నిజమేదో నాకు వింతే అని చెప్పి కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కను రెప్పలకు మాటొస్తాయని చెప్పి నేనుగా లేనే నిన్న మొన్నలా దేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా అని చెప్పి చాలా సింపుల్ గా మోడర్న్ ఎరాలో కూడా సాహిత్యానికి చాలా విలువ ఉందని చెప్పి 2003 వరకు కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే త్రివిక్రమ్ డెబ్యూలో కూడా ఎప్పుడో గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగా ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది నా పేరు కొద్దిగా ఒంటిగా ఉండనివ్వదు కళ్ళల్లో ఉన్న నీ రూపురేఖ ఇంతగా నన్ను ఎవరు కమ్ముకోలేదు నీలా ఇలాగా లోకమంటే ఇద్దరే అదే మనం అని స్వర్గం అంటే ఇక్కడే అంటే సరే అని వెన్నెలే పాడని మన చెలిమి కదని నా మనసుకేమైంది నీ మాయలో పడింది అని చెప్పి ఆయన నువ్వెలో చాలా సింపుల్ గా అది నాకు తెలిసి జస్ట్ రొమాంటిక్ సాంగ్ అంత అంతకుమించి ఏమి ఉండదు. కానీ అందులో కూడా దే డ్రీమింగ్ బిగ్, ఎంతో చాలా గొప్పగా డ్రీమింగ్ బిగ్. అంటే ఊరికేనే ఉన్నామా, ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామా, పాట పాడుకున్నామా, బైక్ ఎక్కి ఇది కాదు. ఇప్పుడు వస్తున్న ధోరణి పాటల్ని ప్రత్యేకించి ఖండించడం కోసమే ఆయన రాసిన గొప్ప పాటలు కాకుండా ఇటువంటి పాటలు ఎన్నుకొని మరి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంత స్క్రాప్ ఎంత చెత్త వింటున్నామో తెలియజెప్పడం కోసం ఆయన రాసిన చాలా ముత్యాలు తీసుకురావాల్సి వచ్చింది. ఇలా చెప్తూ పోతే చాలా చాలా ఎంత సింపుల్ గా అంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ సాంగ్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా రాసింది సిరివెల సీతారామశాస్త్రి. వయ్యారి బామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకైనా గుండెల దడదడ అని చెప్పి ఆయన రాసినప్పుడు ఎన్ని సైగలు చేసే దొరసానికి కనపడదే తన కోసమే కదా వేషాలు వేసే సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులు రాదే అసలు నడు మూపుతూ ఊగుతూ సింగారంగా చూడు ఆ లయలే అని చెప్పి అంటే మా సాంగే హిట్ అయిందా, బ్లాక్ బస్టర్ హిట్, బూత్ పదాలు ఉన్నాయా, లేదే, అవసరం లేదు. సాంగ్ హిట్ అవ్వడానికి ఇన్ని అవసరంలా అంటే ఏదో పిచ్చి పదాలు లేకపోతే ఒక అశ్లీలమైన సాహిత్యం రాయాల్సిన అవసరం లేదు. గొప్పగా రాయాలనుకుంటే ఏదైనా రాయొచ్చు. ఇంకా ఇంకా కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు ఇది అబ్బాయి సైడ్ కాబట్టి ఒక రకంగా ఉంటే అమ్మాయి సైడ్ ఇంకోలాగా ఉంటే నువ్వు నాకు నచ్చాలంటే దానిలో కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చేసాను. వద్దన్న కొద్ది తుంటరిగా తిరగకల నా వెనక నిద్రలో కూడా ఒంటరిగా వదలవుగా నన్ను అసలు ఇంకా అలా అంటే మీకు తెలుసు కదా నువ్వు నాకు నచ్చే సాంగ్స్ గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ నోటి మీద ఉంటాయి, కానీ చాలా ఫ్లో ఉంటుంది అంటే మంచి మంచి పదాలు మంచి ఫ్లో ఉంటుంది. ఇంకా ఇన్ని రకాలుగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత లవ్ వన్ సైడ్ లవ్ పోనీ అసలు కనీసం ఈ రోజు చాలా కామెడీగా అంటే చాలా ఈజీగా వచ్చేసినట్టు మాట్లాడుకునే ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ ఫస్ట్ కిస్ అని మాట్లాడుకునే దాని గురించి కూడా అది కనీసం ముద్దు అనే దాన్ని వర్ణించడం కూడా సగం మంది చేత కాదు, చెప్పడం కూడా చేత కాదు. దాన్ని కూడా ఎంత అద్భుతంగా రాశారు చూడండి. ముద్దిమ్మంది బుగ్గ వద్దంటే అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గల్లే వస్తే ఆగేదట హద్దు పొద్దు వద్దా అని చెప్పి రాశారు. ఇంతకన్నా ముద్దు గురించి ఏం రాస్తారో నాకైతే తెలియదు మరి, బికాస్ ఇట్ షోస్ ది ఎరాటిసిజం, ది ఫైర్ అట్ ది సేమ్ టైమ్ ఆ బిడియం ఎలా ఉంటుంది అని చెప్పి. ఇది క్షణక్షణ సినిమాల పాట ఎంతమంది తెలుసు నాకు తెలియదు. కిరవాణి గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఐ డోంట్ నో అంటే మిగిలిన పాటలు ఇంకా హిట్ అవడం వల్ల మేబీ ఈ పాట సైడ్ అయిపోయిందేమో నాకు తెలియదు, కానీ బట్ నాకు చాలా ఇష్టమైన పాట ఇది, వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్. ఎందుకంటే చాలా సింపుల్గా రాసిస్తారు ఆయన, సింపుల్గా తెలియజేశారు ఇలా ఉంటుంది అని చెప్పి. ఇంకా అదే సినిమాలో ఇంకా 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 వేరే పాటలు కూడా ఉన్నాయి, చాలా చాలా పాటలు ఉన్నాయి.
మనీ గురించి, డబ్బు గురించి కూడా చాలా గొప్పగా రాయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు. డబ్బు అంటే ఎంతసేపు డబ్బు ఉంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పారు, కానీ అందులో కూడా ఒక రకమైన కామిక్ వాల్యూని తీసుకొస్తూ, లేకపోతే అందులో కూడా ఒక ఎగ్జాగరేషన్ తీసుకొస్తూ, అతిశయోక్తిని తీసుకొస్తూ ఎంత బాగా చెప్పారంటే, పైసాలోని పవర్ ఇది, పన్నీటి షవర్ ఇది, కాసు ముందు గాలైన కండిషన్లో ఉంటుంది అన్నారు. అంటే ఎయిర్ కండిషన్ ఉండాలంటే కాసులు ఉండాలని చెప్పి, కాసు ముందు గాలైన కండిషన్లో ఉంటుంది, పైకంతో ప్రపంచం అంతా పడగదికి వస్తుంది అని చెప్పి, ఆ తర్వాత మనీ లాంటి సినిమాలో చక్రవర్తికి వీధి బిచ్చగతికి బంధువు అవుతానంది, అది మనీ మనీ, అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అంది, అది మనీ మనీ. ఇంకా రక ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా అని చెప్పి, డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా. అంటే దట్ ఈస్ హిజ్, అంటే డబ్బు లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు, డబ్బులు ఉంటే ఇంకా బాగుంటుందని కూడా ఆయన చెప్తాడు. ఆఖరికి నిద్రపోవాలి అంటే ఎలా నిద్రపోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో నిద్ర బాగుంటుంది అని చెప్పడానికి కూడా ఆయనే రాశారు. కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువుగా, కిలకిలా సమీపించే సడులతో ప్రతి పదాలు అవే పలుకగా అని చెప్పి. అండ్ ఈ పాట పాడడం కూడా చాలా కష్టం నాకు, అందుకని అటెంప్ట్ కూడా చేయను నేను ఈ పాటకి. కునుకు రాక బుట్టబొమ్మ గుబులు గుందని, వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని, జాము రాత్రి జాబిలమ్మ జోలపాడనా ఇలా అని, మనసులో భయాలన్నీ మర్చిపో, వగతలో మరో లోకం తెరుచుకో, కలలతో ఉషా తీరం వెతుకుతూ, నిద్రతో నిరాశనే ఇలా. అంటే పాట హాంట్ చేస్తుంటుంది, ఎందుకంటే మంచి పదాలు పడినప్పుడు పాట హాంట్ చేసే స్థాయికి చేరుకుంటుంది. సో నేను ఐ థింక్ చాలా టైం తీసుకున్నట్టు, ఐ గివ్ ఏ బ్రేక్, లెట్ పీపుల్ టేక్ సమ్ టైమ్ టు డైజెస్ట్. గుడుంబ మీదే టర్న్, అది చెయ్యి మళ్ళీ నొప్పిస్తుంది. బేసిక్గా నాకు ఈ స్పేస్లోనే చాలాసార్లు శాస్త్రి గారి గురించి, ఏటూరు గారి గురించి, విశ్వనాథ్ గారి గురించి, అందరి గురించి చెప్పాను. ఇంకా నా దగ్గర చెప్పడానికి పాయింట్లు ఏం లేవు. వినేవాళ్ళకి కూడా చాలా ఇదేంటది ఒక రిపిటేటివ్గా మొనాటనస్గా ఉంటుంది. వీడు ఎప్పుడు ఏ పాయింట్లు చెప్తున్నాడు అని తిట్టుకుంటారు కూడా వాళ్ళు. నా పరిస్థితి ఏంటో, నాకైతే నీ దగ్గర నీది ఓటపోవా, వీరు ఎప్పుడు కొత్తగా వస్తూ ఉంటారు వాటర్ దగ్గర. అంటే ఇంతకు ముందు చాలా తక్కువ కవర్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఓకే రుద్రాయణ గురించి చాలా మాట్లాడుకున్నాం. స్వర్ణకమలం అయితే నాకు గుర్తుండి నేను మీ స్పేస్లోనే సాంగ్ బై సాంగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి. సో విశ్వనాథ్ గారిది ఈ కాంబినేషన్ పక్కకి తీసేస్తే అసలు యూత్ తోటి సిరివెన్నెల గారికి ఉన్న కనెక్ట్ నాకు తెలిసి, అంటే ఆయన ఏజ్ని తగ్గించేసుకొని ఒక 20 ఇయర్స్కి రాసేటప్పుడు 20 ఇయర్స్ వాళ్ళలాగా వెళ్ళి ఆ పాట రాస్తారు ఆయన. ఇప్పుడు అంటే నేను రైట్ ఫ్రమ్ అంటే ఎవ్రీ హీరో గురించి చెప్తున్నా. నాగార్జున యూత్లో శివాలో రాసిన సాంగ్, మీరు బోటనీ పాట ఉంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా అనే సాంగ్, అది అంటే ఆ జనరేషన్ యూత్ అందరినీ కూడా ఊపేసింది ఆ పాట. అండ్ చాలా మందికి ఇది గుర్తుందో లేదో ఈ పాట, ఆయనలో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే సెటైర్. అందులో మరీ ముఖ్యంగా ఆయన ఈ రామ్ గోపాల్ వర్మ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, అందులో వచ్చిన కొన్ని సాంగ్స్ అసలు అద్భుతమైన సెటైర్లు అనమాట. అన్నిటి మీద, మ్యారేజ్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద ఇలాగా. అండ్ ఆయన ఎంత సెటైరికల్ గా రాయగలరంటే, ఆయనకి మన మన స్కూల్ టెక్స్ట్ బుక్లు, మన సిలబస్ దీని మీద ఆయనకి ఎంత ఎటకారం అంటే నిజంగా ఆయనలో గోదావరివాడు కంప్లీట్ గా బయటకు వస్తాడు ఆ టైంలో. మీకు ఆ కాకినాడ ఏదైతే ఆయన తిరిగాడో అదంతా ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట. అందులో బోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. ఓకే, అందులో మీరు లిరిక్ చూస్తే, చిరపుంజిలోని చినుకెంతున్నా తడుస్తుందని జుట్టు, తారెడారి గోలెందుకు రాగోదారి గట్టునుంటూ, వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడిప్పుడు నాటిన చెట్లు, పాత డేట్లు బట్టి పడుతూ అసలేంటి కుస్తీ పట్లు, ఐక్యూ అంటే అర్థం తెలుసా అతి తెలివికి తొలిమెట్టు, ఆడే పాడే ఈడును దానికి పెట్టకు తాకట్టు, పనికి రాని చెత్తంతా నింపితే మెదడు చెదలు బట్టు,
ఓ ఇన్నోసెంట్ స్టూడెంట్, బోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్, టెండూల్కర్ అయ్యేటట్టు. ఎంత సెటైర్ అసలు అంటే నీకు చిరపుంజిలో ఎంత వర్షం పడుతుందో తెలుసుకుని నువ్వు ఏం చేస్తారో ఇక్కడ అని అడుగుతాడు ఆయన. సో నెక్స్ట్ పెళ్లి పెళ్లి గురించి నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో పెళ్ళైనాడు ఎవడో కూడా భార్య గురించి అసలు అలాంటి లిరిక్ రాసే దమ్ము ఎవడికి ఉండదండి. ఎందుకంటే ఇంటికి వెళ్తే తలంటేస్తారు. ఎలాంటి లిరిక్? పులిలాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా, పర్వాలేదని పక్కకి నెడితే పలారం అయిపోరా, ఇడియమీను సద్దాం హుసేను హిట్లరు ఎట్సెట్రా, ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా డిక్టేటర్ లెట్రా, అంతటి డిక్టేటర్ లెట్రా, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్త కమారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు, ఆలికి మెళ్ళో ముళ్ళేసామని ఆనందించే మగవారు, ఆ తాడే తమ ఉరి తాడన్నది ఆలోచించక చెడతారు, మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు. అసలు ఇంతకన్నా సెటైరు పెళ్లి మీద నాకు తెలిసి ఎవడో రాయలేడు, ఇంపాసిబుల్, ఇంక రాదు. మీకు సేమ్ సినిమా ఇండస్ట్రీ, ఆయన ఓన్ ఇండస్ట్రీ మీద ఆయన వేసుకున్న సెటైర్. మీకు వరేవా ఏమి ఫేసులో అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా, హాలీవుడ్ లోనైనా ఎవరెక్కువ నీకన్నా, ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా, చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా, తెగించే సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా. అంటే నిజంగా కృష్ణానగర్లో ఈ చెన్నై కొన్ని కొన్ని ఏరియాల్లో అలాంటి క్యారెక్టర్లు మీకు రోజు కనపడతా ఉంటాయి. చిరంజీవి హీరో అయ్యాడు నేను ఎందుకు అవ్వలేను అని ఊళ్ళల్లోంచి బయలుదేరి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ అవన్నీ అవి కనపడతా ఉంటాయి లిటరల్ గా. అంటే వాళ్ళని ఎలా స్టడీ చేశారు, దాన్ని ఎంత కామికల్ గా రాశారు అనేది మీకు తెలుస్తూ ఉంటది. ఇంకోటి ఏంటంటే ప్రేమ గురించి కూడా ఇందాక నవీన్ చెప్పాడు. యాక్చువల్ గా సంతోషం మూవీలో ఒకే ఒక లైన్ లో లవ్ కు ఒక డెఫినేషన్ ఇచ్చారు బేసిక్ గా ఆయన. అంటే ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా, బంధమా స్నేహమా. ఇది జస్ట్ ఈ 2 లైన్స్ అసలు ప్రేమ అంటే ఏంటి అనేది డిఫైన్ చేస్తాయి కంప్లీట్ గా. మీకు ఇది మాత్రమే కాకుండా ఈవెన్ అంటే చాలా మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్ నా దృష్టిలో ఏంటంటే చక్రం మూవీలో రాసిన సాంగ్ ఒక డ్యూయట్ రాశారు. అంటే అందులో అందరికీ కూడా జగవంత కుటుంబం పాటే వింటారు కానీ చాలా మంది ఆ ఒకే ఒక మాట అనో సాంగ్ ఉంటది. అందులో నీ కంటి మైమరుపులో నన్ను పోల్చుకుంటానని, తల అంచి నీ గుండెపై నా పేరు వింటానని. అసలు ఆ ఎక్స్ప్రెషన్ కి నాకు తెలిసి ఆ ఎక్స్ప్రెషన్ ఒక పేపర్ మీద రాస్తే ఏ అమ్మాయినా పడిపోద్ది. అలాంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట. అంటే ఆయన ఏజ్ కి ఆయన ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి దానికి అసలు ఎక్కడా మీకు పొంతన ఉండదు. ప్లస్ ఇందాక నవీన్ కాలేజ్ సాంగ్ గురించి చెప్పాడు. అందులో మన గులాబీలో ఫస్ట్ సాంగ్ క్లాస్ రూమ్ లో తపస్సు చేయటం వేస్ట్ రా గురు పాట. అందులో ఒక లైన్, కాలేజీలో మహారాజులు ఈ గేటు దాటాక ప్రజలవుదురు. అంటే కాలేజ్ క్యాంపస్ లోపల ఉన్నంత వరకు మనం ఎలా ఫీల్ అవుతామంటే మనం కింగులు, ఈ కాలేజ్ మంది, ఈ గ్రౌండ్ మంది, క్యాంటీన్ మంది, మనల్ని అక్కడ ఆపేవాడు ఎవడు లేడు, కొంచెం ఉంటది అనే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటది చూసారా, అది ఆ కాలేజ్ గేట్ దాటే వరకే అన్నమాట. మహారాజులు అందరూ కూడా ఆ గేట్ దాటిన తర్వాత సామాన్య ప్రజలు అయిపోతారు. ఆ 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఆ డిగ్రీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత. సో అది అదేంటంటే ఒక రియాలిటీ చెక్ అవ్వడం అనమాట అందరికి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ గానీ, అంటే ఇంకా నేను అంటే 'నాగార్జున యూత్' లో రాసిన సాంగ్ గురించి చెప్పాను. 'రామ్ చరణ్' కి కూడా కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే జాలైనా లేదే అంటే, రెప్పల వెనకే నేనున్నా అవి మూస్తే వద్దాం అనుకున్నా పడుకోవే పైగా తిడతావే అని చెప్పి. అంటే ఈ జనరేషన్ ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు యూత్ ని రకరకాలుగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. అండ్
మనీ గురించి కూడా అంటే ఇందాక నవీన్ చెప్పిన సాంగ్ లో చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు అవుతానని అంది మనీ మనీ, అమ్మ చుట్టమో కాదు అయ్య చుట్టమో కాదు అయినా అన్ని అంది మనీ మనీ, పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ, పుట్టడానికి పాడ కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ. మీకు అందులో ఫస్ట్ లిరిక్ అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసిన కుర్రాళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంటద్దె కట్టావ నా తండ్రి, నో ఎంట్రీ వీధి వాకిట్లో, దొంగల్లే దూరాలి సైడ్ ఎంట్రీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లో. అసలు ఈ ఎక్స్పీరియన్స్ లేనివాడు బ్యాచులర్ లైఫ్ లో కొంత మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ లో లేనివాడు నాకు తెలిసి అయితే ఉండడు. సో ఇలాగ మీకు ఏ ఏ ఎక్స్ప్రెషన్ అన్నా తీసుకోండి, దానికి తగ్గట్టు పాట రాయగలిగినటువంటి వ్యక్తి. బట్ అసలు ఆయనకి పాట అంటే ఏంటి, ఆ పాట అంటే ఆ పాట ఎక్కడి నుంచి ఆయన హృదయం నుంచి వస్తుంది కాబట్టి ఆ పాట దానికి ఆయనే ఎలా నివాళించుకున్నారు అనడానికి నేను ఈ లాస్ట్ 4 లైన్స్ ఆయన రాసినవి నేను చెప్పి నేను ఇంకా సెలవు తీసుకుంటా బేసిక్గా. ఆ 4 లైన్స్ జగవంత కుటుంబం నాదిలో ఆయన రాసిన లైన్స్. నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినివాలి. అంతే. ఈ 4 లైన్లు చాలు. అంటే నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం అని ఆయన ఏదైతే స్టార్ట్ చేశారో ఆయన కెరీర్ సిరివెన్నెలలో, నాకు తెలిసి ఇంకా పీక్ ఆయన డిఫైన్ చేసుకుని ఆయన హృదయాన్ని, ఆయన కవి హృదయాన్ని ఆయన డిఫైన్ చేసుకున్న 4 లైన్స్ మాత్రం ఇది. నా హృదయమే నా లోగిలి, అందులోనే ఉంటాడు ఆయన ఆ హృదయంలో. నా హృదయమే నా పాటకి తల్లి అంటే నా హృదయంలోంచి వస్తుంది కదా పాట, కాబట్టి ఆ హృదయమే ఆ పాటకి తల్లి. నా హృదయమే నాకు ఆలి అంటే కంపానియన్, ఆలి అంటే నాట్ జస్ట్ వైఫ్, కంపానియన్. ఆయన హృదయమే ఆయన కంపానియన్. సో హీ ఈజ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. సో ఆయన కంపెనీని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, అందుకే రాత్రి పూట మాత్రమే రాస్తాడు పాట. ఆయన కంపెనీని ఆయన ఎంజాయ్ చేస్తూ ఇచ్చిన సిచ్యువేషన్ ఆకలింపు చేసుకుని అర్ధరాత్రి పూట సూర్యుడిలా లేచి ఆ పాట రాస్తాడు ఆయన. నా హృదయములో ఇది సినివాలి. నాకు తెలిసినంత వరకు దీనికన్నా ఇంకా 4 లైన్స్ శాస్త్రి గారి గురించి కానీ ఆయన కవి హృదయం గురించి కానీ చెప్పడానికి ఇంకేం ఉండవు. సో మిగతావన్నీ కూడా చాలా మంది నవీన్ గారు కానీ మిస్టిక్ గారు కానీ చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. లాస్ట్ పంచ్ నా మీద అయితే నీకు వచ్చే కిక్ వేరు కదా, చెప్పు ఇంకెందుకు. నేను నవీన్ బాగా చెప్పు అన్నాను. అదే గోదావరి వాళ్ళు బాగా చెప్పారంటే ఇంకా ఏదో ఉందని అర్థం. మామూలు చెప్తే అలా తీసుకోమ్మా. అంటే కుటుంబ చెప్తే ఒక మాట యాక్చువల్గా చాలా మంచి పాయింట్ చెప్పాడు. ఏంటి కంటిన్యూ చేయొచ్చా, ఎవరైనా ఉన్నారా? అంటే నేను చూసుకోవట్లేదు యాక్చువల్గా, స్క్రీన్ చూడట్లేదు, అందుకని ఎవరైనా చెప్పండి కొంచెం. ఒక్క సెకండ్, ఇంకా దేవ్ గారు ఉన్నారు, మాట్లాడేసేద్దాం. నమస్తే దేవ్ గారు. యా హాయ్ అండి. నమస్తే. లేదు నేను ఒక పాట, అది సాంగ్ పాడదామని వచ్చాను, పాట పాడతాను. ఓకే షూర్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలలో మంచు ఎడారిలలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు, కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ, నాతో నేను పరిభ్రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కల్లెన్ని, ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. వింటికి కంటిని నేనై, జంటను మంటను నేనై. వింటికి కంటిని నేనై, జంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల కూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సాగమిస్తూ, నాతో నేను పరిభ్రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల హరిణాన్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన్ని కనరాన్ని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకిలోన తరలిన పాట పాప ఊరేగి వెడలి. గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలి. నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి. నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినిమావళి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నవీన్ గారు కంటిన్యూ చేయండి, తర్వాత మిస్టేక్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను. ఆడియన్స్లో అమ్మాయిలు ఎవరైనా ఉంటే అమ్మాయిల కోసం డెడికేట్ చేస్తూ వాళ్ళ పాటలు చెప్తాం అనుకుంటున్నాను. లేదంటే డైరెక్ట్గా ఆఖరి రాగం పాడేస్తాను నేను కూడా, వదిలిపోతుంది. ఇక చాలామంది అబ్బాయిలే ఉన్నట్టున్నారు ఈ టైంలో. ఓకే ఫైన్. సరే అయితే నాకు ఆయన రాసే కాన్వర్సేషన్ బాగా వస్తుంది అనమాట. అంటే ఒక అమ్మాయి ఒక మాట అంటుంటే అబ్బాయి కౌంటర్గా ఇంకో మాట అంటే దానికి కౌంటర్గా ఇంకో మాట రాస్తూ ఉంటుంది. అది చాలా కష్టమైన విషయం అనమాట రాయడం. ఎందుకంటే రెండు సైడ్లు బ్యాలెన్స్గా రాయాలి. ఒక సైడ్ ఎక్కువగా రాస్తే ఒక సైడ్ తక్కువగా రాసినా పోతుంది. అది చాలా కష్టమైన విషయం. వన్ సైడ్గా రాయడం చాలా ఈజీ. నేను అది అనుకుంటున్నాను ఇది అనుకుంటున్నాను నాలో ఇలా ఉంది అలా ఉందని చెప్పి రాసేయడం చాలా ఈజీ. కానీ కాన్వర్సేషన్ స్టైల్లో రాయడం చాలా కష్టం. కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే డిఫికల్ట్ కాన్వర్సేషన్ స్టైల్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద రాయడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ భార్యాభర్తల మీద రాయడం చాలా కష్టమైన విషయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇటు రాస్తే ఫెమినిస్ట్ అంటారు, అటు రాస్తేనేమో మేల్ షావనిజం అంటారు. అలాంటి టైంలో శుభలగ్నం లాంటి సినిమాలో చాలా నీట్గా రాసేస్తారు. ఎంత బాగా రాశారంటే, కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం అని రాసినప్పుడు, నేత చీర కట్టుకున్నా కొట్టొచ్చేటట్టు ఉందే అందం నీ సొంతం అని చెప్పి రాశారు. అంటే వైఫ్ ఎలా మాట్లాడినప్పుడు హస్బెండ్ దానికి 1-on-1 కౌంటర్ ఇవ్వకూడదు, ఎలా తెలివిగా మాట్లాడాలని చెప్పి ఈ గేవ్ అన్ ఎగ్జాంపుల్ కూడా. అప్పుడు శిష్యులు ఉత్తుత్తి మాటలు ఎన్ని ఉన్నా సరదా తీరుతుందా అంటే, ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిది కదా అంటే, కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం అంటే, సంపదలోనే లేదు సంతోషం చంపకే నన్ను నీ డాబు కోసం అని చెప్పి దీని కంటిన్యూ. పొరుగుంటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారు కాసుల పేరు చూడు అని చెప్పి, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు అంటే, మనకు లేదని ఒక ఏడుప పరులకుండే మరో ఏడుప అన్నట్టు చాలా నీట్గా అసూయ ద్వేషాలకి తావు లేకుండా ఉండాలి అని చాలా సింపుల్గా చెప్పేశారు. సో అలానే ఒక ఫెనామినన్ అంటే పెళ్లి గురించి అలనాటి రామచంద్రుడు అని పాట రాసినా కూడా, అది పెళ్లి చేసుకోవద్దు డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని చెప్పి ఆయనే రాసిన. మళ్ళీ ఇంకోసారి రాశారు, పెళ్లి అంతా అంగరంగ వైభవంగా ఉండాలి అంటే ఆయనే రాశారు. అందులో ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి అని చెప్పి అక్కడ ఒక ఎక్సలెంట్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ మీనింగే, బట్ ఎంత బాగా పదాలను వాడచ్చు అంటే, తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా అని చెప్పి చాలా ఎంత బాగా గెలిపారు అవి. అది స్వరజిత్తులాగా ఉంటాయి అలాంటి. అంటే జస్ట్ ఆ పాట మొత్తం అసలు అంటే తెలుగు పెళ్లి అనేది ఎలా ఉంటుందంటే ఆ లిరిక్స్లోనే ఉంటుంది. అంటే ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏం ఉండదు, సింపుల్గా చాలా ఏమంటారు ఒక స్కిట్ టైప్లో ఉంటుంది ఆ పాట. నువ్వు నాకు నచ్చాలో పాట చాలా బాగా రాస్తారు. సో అలానే అంటే ఇంకా ఇలా అంటే ఎందుకు చేసుకోవాలి పెళ్ళి, లేకపోతే ఎందుకు ఉండాలి తోడు అని రాసుకుంటూ, చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయి ఏమిటో ఇటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పి, ఇలా ఒంటరైంది వయసు వచ్చల్లా గాలి
ఆచూకీ తీసి కబురియలేవా ఏమైందో అని చెప్పి చాలా నిన్నే పెళ్ళాడు నిన్నే పెళ్ళాడు సినిమా కరెక్ట్, కృష్ణవంశీ గారి రసం. ఏమంటారు, కనులుండి కరెక్ట్ గుర్తు, కలలన్నవి కొలువుండని కనులుండి ఏం లాభం అండి, ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకండి అని చెప్పి తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ అని చెప్పి విల్ జస్ట్ కన్క్లూడ్ ఇట్. అంటే ఊరికే కేవలం అంటే ఇన్ని రాసిన ఆయన కూడా ఒక తోడుంటే బాగుంటుందని చెప్పి చాలా సింపుల్గా రాశారు. అంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలో అన్న జస్టిఫికేషన్ కూడా చాలా చోట్ల రాశారు. అంటే పెళ్లి అయితే అలా ఉండాలి, పెళ్లి కావాలనుకుంటే కొన్ని ఈ హోప్తో చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎలాంటి పాట ఉండాలో కూడా ఆయన ఇచ్చారు. దాంట్లో మరీ ముఖ్యంగా అబ్బాయిల సంగతి ఏమో తెలియదు కానీ అమ్మాయిలు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు పాడుకుంటున్న ప్రతి పాట వాళ్ళు హెడ్ ఫోన్స్లో పెట్టుకున్న వాళ్ళ అంతరంగంలో ఉన్నప్పుడు, లేకపోతే ఏ రీల్ చూసుకుంటున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడంటే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తోటి వాళ్ళ భావాల్ని ప్రకటిస్తూ ఇంకా రకరకాల విధాలుగా వాళ్ళ అంతరంగాన్ని బయటపెడుతున్నారు. కానీ ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. అలాంటి వాటిని కూడా ఏంటంటే ఓకే మీ పరిస్థితికి ఈ పాటలు పాడుకోండి అని చెప్పి చాలా ఈజీగా, నాకు తెలిసి వాళ్ళు పాడుకునే పాటలు కూడా చాలా వరకు ఇలానే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే అట్లీస్ట్. లేకపోతే ఆయన అటువంటి దాన్ని పరకాయ ప్రవేశం చేసి ప్రతిసారి అంటే అక్కడ గుడుంబ అన్నట్టు 1989లోనూ ఒక యూత్ పాట రాశారు, 2007 జల్సా వచ్చే టైంకి 20 ఏళ్ళ టైంలో కూడా ఒక యూత్ పాట రాశారు. అంటే ఆయన ఏజ్ అవ్వలేదు, ఆయన ఇప్పుడు ఏ వయసు కావాలంటే ఆ వయసుకి వెళ్ళిపోవచ్చు. ఈ కెన్ డూ టైం ట్రావెల్ మేబీ, వారు పరకాయ ప్రవేశం కూడా చేయొచ్చు, వారి మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళ ఫీలింగ్స్ రాయగలుగుతారు ఏమైనా. ఎందుకంటే ఈ ఈ పర్టికులర్ రైన్స్ చూసినప్పుడు చాలా సౌమ్యంగా, చాలా ఫెమినిష్గా అనిపిస్తాయి. నీ చూపులే తడిపే వరకు ఏమైనదే నాలో, వయస్సు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు, ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగా నడిచే తొలి ఆశలకు లలా 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 అని చెప్పి, అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు అని చెప్పి అది నాకు తెలిసి చాలా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ ఈ అమ్మాయిలు ఎక్కువ వినే పాటల్లో ఈ లిస్ట్ అవుట్ చేస్తే చాలా సాంగ్స్ ఆయన రాసినవి ఉన్నాయి. నేను చూసాను ఎందుకు ఇంత లైక్ చేస్తున్నారు, ఏదైనా రీజన్ ఉందా అని చూసినప్పుడు మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిటర్న్ బై హిమ్. మీరు అలా కాకుండా 1992-3 టైంలో వెళ్ళినప్పుడు కూడా అల్లరిపీడు లాంటి సినిమాలో కూడా కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది తానే కదా వారది క్షణాలకే అని చెప్పి, అహో ఒక మనసుకు నీడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ఒక అబ్బాయి గురించి పాడుతున్నప్పుడు రాసిన పాట ఇది. అంటే ఎంత ఇద్దరు అమ్మాయిల మనసు అంతరంగా ఒకేసారి సాక్షాత్కరింపజేశారు. ఒక అమ్మాయి అంతరంగం చేయాలంటేనే అదొక పెద్ద ఐన్స్టీన్ ఈక్వేషన్. ఇద్దరు అమ్మాయిల అంతరంగాన్ని ఒకేసారి ఒకే అబ్బాయి మీద పడుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ నావెల్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఒక హీరోకు ఉండే దానిలో ఇద్దరు ఒకే మైండ్ ని ఎలా పోర్ట్రే చేస్తారన్న దాన్ని రాశారు. అలా కాకుండా బయటపడకుండా లోపల నుంచే చాలా మంది మూగ ప్రేమ లేకపోతే మూగ క్రష్ ఏమంటారు దాన్ని నాకు తెలియదు, రాసినప్పుడు కూడా నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిద్రే రాక కమ్మని కలలో అయినా నిన్ను చూడలేదే, నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడు ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుంది అని చెప్పి, నా కోసమా అన్వేషణ నీడల్లే వెంట ఉండగా కాసేపిలా కవ్వించన నీ మధుర స్వప్నమై ఉండగా అని చెప్పి ప్రేమ ప్రేమ అన్నస్తూ ఆ ఓపెనింగే కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం అన్నారు. పలకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంత సాలిడ్గా రాశారంటే నాకు తెలిసి ఇలాంటి పాట ప్రాక్టీస్ చేస్తే సింగర్స్ కూడా అయిపోవచ్చు. అలా 4 సార్లు చదువుతుంటే టంగ్ ట్విస్టర్స్ ఉండి బ్రెయిన్ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. ఎవరన్నా బాగా చదువుకుంటే తెలుగు కూడా బాగా వచ్చేస్తుంది. అలా రాస్తూ కూడా ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో, చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో, లోకమే మారిన కాలమే ఆగిన మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగా, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, ఇది ఏ జన్మ సంబంధం అన్నది. చాలా ప్లెయిన్ వర్డ్స్, ఇందులో ఎక్స్ట్రాడినరీ హైలైట్ వర్డ్స్ డిక్షనరీ ఎత్తుకోవాల్సిన పనే లేదు. ఎంతసేపు శాస్త్రి గారు అంటే ప్రాగ్విసవీని పైన దినక్రమ పైన జాగ్రత్త ఇదే చెప్తారే తప్ప ఏ అవసరం లేదు అసలు. చాలా సింపుల్గా రాశారు ఆయన. పోనీ ఇంకా అంతకన్నా దిగి రాయాలి అనుకుంటే అది కూడా రాశారు. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను. ఇది చాలా కామన్ ఫీలింగ్ అది, కానీ దాన్ని అంత పొయిటిక్ స్టైల్లో రాయడం అంత ఈజీ కాదు అది. అలా రాసినా కూడా ఇంకా చాలా సింపుల్గా నా కళ్ళలో నువ్వు ఉంటావు అంతే కదా భావం. ఆ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా రాసినట్టు, కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే, నా ఆశ నీ కోసమే నా స్వామే, ఈ ఊసిని తెలిపేందుకే నా భాష ఈ మౌనమే అన్న. ఈ ఊసినే తెలిపేందుకే నా భాష ఈ మౌనమే అని ఆశ. ఊసిని తెలపడానికి భాష ఏమైనా మౌనం అయిందంటే అది ప్రేమ అవుతుంది. అది ఆయన చెప్పిన అంతరంగం.
హీరో చెప్తుంటాడు, అది రేటి పెదవుల్ని బతిమాలుకున్నాను మదిలోని మాటేదని, తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ దగ్గర చూడాలని. సో షీఈ్ వెయిటింగ్ యాక్చువల్లీ. సో అలా రాసినా కూడా, లేకపోతే కృష్ణవంశీ గారికి అంతఃపురంలో మళ్ళీ రాసినప్పుడు అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలు ఏం తోచదు నాకు ఈ నిమిషం నేను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్న నేను నీకోసం నువ్వు దూరం అయితే బతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందర నువ్వు ఉండగా అని చెప్పి సింపుల్ వర్డ్స్. నువ్వు నేను అక్కడ ఏం లేదు, మళ్ళీ వినండి కావాలంటే. అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందర నువ్వు ఉండగా, అసలు ఏం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీకోసం నువ్వు దూరం అయితే బతకగలనా అని చెప్పి పారాడాక్సికల్ గా ఉంటుంది, కానీ చాలా 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 సింపుల్ గా రాశారు. అలానే ఇంకా టీనేజ్ గర్ల్ 20s లేకపోతే ఇంకా ఆ ఎర్లీస్ లో ఉన్నప్పుడు, మేబీ 20s, షీఈ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ ఎ డెసిషన్ ఇన్ హర్ ఓన్ లైఫ్ అనుకున్నప్పుడు కూడా రాసినప్పుడు, నిన్నే తలిచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం, నాలో నిలువని నా హృదయం ఏమవుతుందో చిన్న భయం, నా చూపే నిన్ను వెతికినది నీ వైపే నన్ను తరిమినది, నాకెందుకు ఇలా అవుతోంది నా మదిని అడిగితే చెబుతోంది అని చెప్పి నువ్వే నువ్వే అని చెప్పి, అంటే ఇంకా అసలు లోపలికి వెళ్తే ఇంకా చాలా నీట్గా ఇంకా చాలా బాగుంటుంది. నా మదిని అడిగితే చెబుతుంది పెదవులు దాటని ఈ మౌనం, అడిగేది ఎలాగా నీ స్నేహం, అడుగులు సాగని సందేహం, తెలిపేది ఎలాగా ఈ దూరం. షీ డజంట్ నో హౌ టు టేక్ ఫార్వర్డ్ స్టెప్. వాట్ యూ వాంటెడ్ టు కన్వే, షీ డజంట్ ఈవెన్ నో హౌ టు టేక్ ఎ ఫార్వర్డ్ స్టెప్. అంటే తండ్రి యొక్క పాలనని గౌరవిస్తూ ఆ కుటుంబం అనే దానిలో ఉంటూ ఆ హద్దు దాటకుండా ఎలా ఉండాలి అని ఒక అమ్మాయికి చెప్పడానికి చాలా కష్టమైన విషయం అది. ఆ కష్టమైన విషయం చాలా సింపుల్ గా తెలిసేసారు. అలానే ఇందాక చెప్పాడే కుటుంబం ఆల్రెడీ, ఇది నాకు తెలిసి ఐ థింక్ అప్పట్లో ఇది తెగ సెన్సేషనల్ సాంగ్, ప్రతి వాళ్ళు ఎవరు చూసినా ఈ పాట పాడుకుంటే వాళ్ళ అమ్మాయిలు, అదేంటో నాకు అర్థం కాదు. రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా, ఎక్కడ వాళ్ళని చెప్పు నువ్వే సావాసమా, హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా అనురాగమా, నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయకు కదిలిన కథ, వెతికే మనసును మమతే పంచుమా, నే తొలిసారిగా కలగన్నది నా నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా అని చెప్పి, హౌ డు యూ ఈవెన్ డిస్క్రైబ్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. హీలింగ్ కి భాష అనేది ఎంత అవసరం, ఎక్స్ప్రెస్ చేయడానికి భావం ఎంత అవసరం, దానికి ఎలాంటి పదాలు వాడాలని తెలియని వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, లేకపోతే చదువుకున్న చెప్పలేని వాళ్ళకి. అందుకే పాండిత్యం ఉన్న పాటలు నాకు అవసరం లేదు, పాండిత్యం ఉన్న పాటలు ఏం చేస్తా నాకు తెలియదు, నాకు నార్మల్గా చెప్పుకోవాల్సిన పాటలు, పాడుకునే పాటలు, చెప్పగలిగే పాటలు వస్తే చాలు నాకు. అలానే ఇంకా 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 జనరేషన్కి వచ్చి 2003-4 ఆ టైంలో కూడా తెలుసున మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేదలా అని సొంతంలో చాలా సింపుల్గా రాశారు. ఇంతకన్నా ఏముంటుంది ఫీలింగ్ అని చాలా సింపుల్గా తేల్చేసి, ఆ తర్వాత ఇవన్నీ కాదు, మేము ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేసి బతికేసి చచ్చిపోతాం అనుకునే లాంటి అమ్మాయిలు కూడా ఆయన పాట రాసిచ్చి వెళ్ళాడు. అలాంటి ఆజానర్ అమ్మాయిలు కూడా పాటలు పాడుకోండి అని చెప్పించాడు. కొంతకాలం నేలకొచ్చం అతిథులై ఉండి వెళ్ళగా, కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా, కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, అంతకన్నా సొంతం అంటూ ప్రపంచ పటంలో లేదురా, నిన్నలేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించని, ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని, నీవెవరో నేనెవరో ఓ క్షణాన కలిసి నడుద్దాం, సావాసం సంతోషం ఇవి అందించి అందరినీ నవ్వులు నింపుదాం అని చెప్పి, ముసుగు వేయొద్దు మనసు మీద, ఎకరనివ్వాలి కురాల రెక్కల్ని తుఫాను వేయగలతో అని చెప్పి రాసి. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ జానర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్, ఎవరికి ఎలా ఉంటుంది, స్నేహం మీద ఉంటే స్నేహం మీద కూడా రాశారు. కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుడి ముందర అని చెప్పి, రెండు ఆత్మలు కోరుకున్నాయి ఒక వారం అని చెప్పి, అందులో ఫ్రెండ్షిప్ని ఎంత గొప్పగా రాశారో నాకు తెలిసి హీ రోట్ ఇన్ ది సేమ్ వే లవ్ గురించి కూడా అలా రాశారు. అలానే లేదు ఇంకా మాకు క్లాసికల్ అంటే మా స్థాయి పెంచాలి, మాకు ఇంకా గొప్ప సాహిత్యం రాయాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా రాశారు. మునులకు తెలియని జపంలో జరిపినదా మురళీ సఖి, వెనుకటి బ్రతుకున్న చేసిన పుణ్యం మీద, తనువును నిలువున తొలచిన గాయం ఇది, తన జన్మను తరిగిన వరముల, చిరులను తలిచిన కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది, వెదురు తాను పొందింది వేణుమాధవ నీ సన్నిధి అని చెప్పి చాలా సింపుల్. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రం అవుతున్నదో అని. ఇందులో ఎంతమంది రొమాన్స్ తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఇన్డెప్త్ భాగవతం కనిపిస్తుంటుంది, ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. వెతుక్కోవాలంతే, వెతుక్కున్న వాళ్ళకి వెతుక్కున్నంత, ఎందుకంటే రాసిన శైలి అలాంటిది, ఎవరికి ఏ దూరంలో చూస్తే ఆ దూరంలో కనిపిస్తుంది ఆ పాట. అలా కూడా రాశారు. అలానే అంటే ప్రకృతి పురుషుడు ఒక్కసారి సార్, ఇప్పుడు ఈ క్రిష్ గారిది ఫస్ట్ సినిమా ఉంది కదా, శర్వానంద్ అల్లరి నరేష్ది, అవునండి అవును
అందులో కూడా ఒక అవును. పాటకు మటుకు హైలైట్ ఉంటుంది ఉంది సార్. ఉంది అది నెక్స్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు ధర్మార్థ కామ మోక్షాల్లో ఫస్ట్ మీరు డైరెక్ట్గా మోక్షం పాట ఎత్తేస్తే కష్టం కదా, అందుకని ఫస్ట్ పురుషార్థాలు అవ్వాలి కదా. అందుకనే ఫస్ట్ కొంచెం కాస్త సంసారంలో మునగాలని చెప్పి ఈ పాటలు చెప్తున్నాను అదనమాట. సో ఈ ప్రకృతి పురుషుడు టైప్లో ప్రకృతిని ఆడదానిగా వర్ణిస్తూ రాయడం అనేది, అంటే ప్రకృతి ఆడదాన్ని వర్ణించాలని చాలాసార్లు ప్రకృతితో పోలుస్తారు, కానీ ప్రకృతిని ఆడదానిగా వర్ణించిన కనుక ఈయనకే ఉందేమో బహుశా, నాకు తెలిసిన ప్రపంచంలో. ఆయన చాలా సింపుల్గా ఇక్కడ రాస్తూ, ఇన్నాళ్ళకు గుర్తొచ్చాను అన్న, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన అని చెప్పి, ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోగా ముత్యపు చినుక, చెవులకు సన్న జూకాల్లాగా చేరుకోవి జిలుగుల చుక్క, చేతికి రంగుల గాజుల్లాగా కాలికి మూపల పట్టీలాగా మెడలో పచ్చల పతాకంలాగా వదలకు నిగనిగ నగలను తొడిగేలా అని చెప్పి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఎంత పరిగెడుతుంది పాట అసలు, పాట ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే, ఆ పరిగెడుతున్న పాటకి పదాలు రాయడానికి చాలా కష్టమైన విషయం. మామూలుగా స్లోగా ఉన్నప్పుడు లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఓగనగా అంటే రాయొచ్చు, ఏదో ఒకటి రాయొచ్చు, ఏదో ఒక పదం పెట్టచ్చు. ఇలా పరిగెడుతున్న పాటకి రాయాలని చాలా కష్టమైన విషయం. అలాంటి వాటిలో చాలా సింపుల్గా రాసేసారు ఆయన, చాలా అంటే చాలా సింపుల్. అలా రాస్తూ ఇంతకన్నా అవసరం లేదన్నప్పుడు పాట మొత్తం అనేది ఒకే పదంతో రాశారు, ఒకే పదం వాడుకుంటూ. జనరల్గా ఏం చేస్తారంటే ఒక పదాన్ని చెప్పి దాన్ని ఎలాబరేట్ చేస్తారు, కానీ ఈ రివర్స్లో ఏం చేశారంటే అన్ని గణాలు చెప్పి వాటన్నిటికీ ఒకటే మజిలీ అని చెప్పి, నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు అని చెప్పి, మెత్తని ముల్లై గిల్లే తొలి చినికే నువ్వు అనుకుంటా, మెత్తని ముల్లై గిల్లే తొలి చినికే నువ్వు, నచ్చే కష్టం నువ్వు, నా ఇష్టం నువ్వు 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 అని చెప్పి, నా సిగ్గును దాచుకునే కౌగిలివి నువ్వు అని రాశారు. నాకు కౌగిలించుకుంటే సిగ్గు వస్తుంది ఒక, నేను రివర్స్లో రాశారు పాపం. నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు, నావన్నీ దోచుకునే కోరికవే నువ్వు, మునిపంటితో నన్ను ఇచ్చే నేరానివి నువ్వు అని చెప్పి. ఐ డోంట్ నో, ఐ మీన్ ఇంతకన్నా అమ్మాయిలు పడవడానికి ఏమైనా ఉంటుంది అయితే నాకైతే తెలియదు. ఇందాక కుటుంబం అన్నట్టు ఆయన పరిస్థితులను ప్రేమించలేదు బేసిక్గా, ఆయన ప్రేమను ప్రేమించారు. పరిస్థితులను ప్రేమిస్తే పదాలు రావు, పరిస్థితులను ప్రేమిస్తే పరిస్థితులు రాస్తారు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, చెట్టు ఉంది, చెట్టు పైన అది ఉంది, ఇది ఉంది, లేకపోతే ఇంకో రకరకాల వాన పడుతుంది, ఇలాంటివి రాస్తారు తప్ప డైరెక్ట్గా ఫీలింగ్ని అటాక్ చేశారు ఈయన. డైరెక్ట్గా ఫీలింగ్ని అంటే వాటిని వీటిని వాడుకుంటూ కూడా రాశారు పాటలు. కావాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫీలింగ్ని పట్టుకున్నాడు జిడ్డు కృష్ణమూర్తి లాగా. ఆ పదం ఏంటి, ఆ పదార్థం ఏంటి దాన్ని వర్ణిస్తానని చెప్పి. అవును, అందుకనే ప్రేమ అంటే ఏంటంటే ఏం చెప్తారు, అప్పుడు చెప్పారు, ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగలదు ఏదో గుర్తించేందుకు వీలుందా, ప్రాణం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా అని చెప్పి, చాలా సింపుల్గా ప్రేమ అంటే ఏంటంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకు తెలుసా ప్రేమ అంటే ఏంటని చెప్పి రాశారు. ప్రేమకు డెఫినేషన్ ఏంటంటే నిజంగా ప్రేమ అనేది తెలుస్తుంటే ఆ పదం చెప్పలేదు ప్రేమ అంటే ఏంటని చెప్పారు. మొత్తం రాసేసరికి అది చరిత్రలు సైతం చదవని మైన కవితలు సైతం పలకని భావం సరిగమలేరుగని మధురిమలే ప్రేమ అంటే అని చెప్పి, దరిదాటి ఉరకలు వేసి ఏ నదికైనా, ఓకే అక్కడ నుంచి వేరే విషయం అని చెప్పినా కూడా, బట్ సింపుల్గా ప్రేమ అంటే ఏంటనేది 4 వాక్యాల్లో చెప్పేశారు. అలా చెప్పిన మళ్ళీ ప్రకృతిని వాడుకుంటూ మళ్ళీ చెప్పాలనుకుంటున్నప్పుడు, ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై, తొలకరి మేఘానివై రాలివేని అని చెప్పి, పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై చిలిపిగా అని చెప్పి రాస్తే, కాలానికే కాలాడక ఆడాలి నువ్వు ఆడేవేళ, అది చూడగా మనసాగగా ఆడాలి నీతో నింగి నేల అన్నారు. అంటే ఒక పదాన్ని అదే పదంతో మళ్ళీ రివర్స్ చేసి వాడితే, ఐ డోంట్ నో, ఐ థింక్ ప్రాబ్లీ ఇట్ ఇస్ కాల్డ్ as పారాడాక్సికల్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. ఆ పారాడాక్సికల్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ తోటి ఒక ఎమోషన్ చెప్పడం అనేది మామూలు విషయం. సో అటువంటి విషయాల్ని చాలా తేలిగ్గా అవలేలాగా అలవోకగా రాసేసారు. ఏమనిపిస్తుంది, ఆయన ఎంత మదన పడ్డాడో రాయడానికి అది తెలియదు, కానీ చదివేటప్పుడు చాలా సింపుల్గా చెప్పేశారే అని అలా 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 రాశారు చాలాసార్లు. ఇంకా ఇందాక కాన్వర్సేషన్ స్టైల్ అంటే ఇప్పుడు అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ రెండు చెప్పిన కాన్వర్సేషన్ స్టైల్లో కూడా మళ్ళీ రాస్తూ కూడా, అందులో కూడా విరహం ఉంటే కనుక ఒకవేళ, లేకపోతే అందులో కూడా ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అన్నప్పుడు కూడా అప్పుడు కూడా రాశారు. చందమామ మనకు అందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా అంటే, లేనిపోని కళలు ఎందుకని మేలుకుంటే అవి రావు అని, జన్మలోని నిద్రోకు అని కంటి పాపలకు చెబుతామా అని, కళలన్నవి కళలని నమ్మమని, అవి కలవని పిలవకు కలవమని, మది మీటుతున్న మధురానుభూతి మనని అడిగి చేరుతుందా అని చెప్పి ఒక్కసారి చెప్పలేదా, చెంత చెంత చేరుకోమా అని చెప్పి. ఇట్స్ ప్లే ఆఫ్ వర్డ్స్. ఇట్స్ మ్యాజిక్ కన్నా కూడా ఇట్స్ ప్లే ఆఫ్ వర్డ్స్. మ్యాజిక్ అంటే ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ ప్లే ఆఫ్ వర్డ్స్ ప్రతిసారి కనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా కూడా అలా ఎలా రాస్తారు, అలా ఎలా రాయగలుగుతారు ఒక వ్యక్తి. ఇదైతే ఎనిగ్మా, ఎలా రాయగలుగుతారు అనేది ఎనిగ్మా. అది తెలుసుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు ఒకసారి, ఎందుకంటే తెలుసుకున్నా కూడా అది ఫార్ములా కాదు ఇంకోటి రిపీట్ చేయడానికి. ఐ థింక్ నో వన్ ఎల్స్ కెన్ ఈవెన్ ట్రై టు ఈవెన్ రిపీట్ ఇట్. ఎందుకంటే ఇది ఒక మెచ్యూరిటీ దీనిలో రాసినా కూడా
16 ఇయర్స్ టీనేజ్ లవ్లో కూడా అలానే రాశారు. పరిగెడదాం పదవెచ్చిలి ఎందాక అన్నానం, కనిపెడదాం తుది మజిలి ఎక్కడుందాం ఎగిరెడదాం అని చెప్పి. మరోసారి అన్న ఆ మాట మహారాజునైపోతాగా, ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం బంధం వేసేస్తా అని చెప్పి కొత్త బంగారు లోకంలో అలాంటి పాట రాశారు. చాలా చాలా బాగుంటుంది ఆ పాట. అలానే ఇంకా లేదు కమర్షియల్ సినిమా, మాకు హీరోయిన్ పెద్ద విలువ లేదు, అయినా కూడా మాకు ఏదో కాన్వర్సేషన్ స్టైల్ రాయాలంటే అప్పుడు కూడా రాశారు. నీతో చెప్పనా నీకు కూడా తెలిసిన, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలిసిన అని చెప్పి. ఇంకొంచెం అనుకున్నా ఇక చాలే అన్నానా, వదలమంటే ఏమిటి అర్థం వదిలిపోమ్మన్నా, పనిమాల పై పైన పడతావే పసికున్నా, ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా. ఇంకా ఆ పైన చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అంటే ఒక సూపర్ స్టార్ లాంటి మహేష్ బాబుకి, ఒక త్రిష లాంటి హీరోయిన్ ఉన్నప్పుడు వెయిటేజ్ లేకపోయినా కూడా పాటలు చాలా వెయిటేజ్ వస్తుంది. ఇన్ని స్టైల్స్లో కూడా రాయగలిగారంటే ఆయన పట్టుకున్న పరిస్థితులు కాదు, అసలైన రూట్నే పట్టుకున్నారు ఆయన. అందుకని ఎన్నిసార్లు అయినా ఎన్ని రకాలుగా రాయగలిగారు ఆయన. కేవలం కంటైనర్ని పెట్టుకుంటే కంటైనర్ని రాస్తుంటారు, కానీ ఆయన పట్టుకున్న కంటైనర్ కదా, వాటర్ని. అది ఎలా అయినా తిరుగుతుంది, ఎన్ని మెలికలైనా తిరుగుతుంది. అందుకే ఆయన ప్రవాహం అలా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా రాస్తూ ఇన్ని రాసిన ఇంకెవరైనా రాస్తారేమో, రాయొచ్చేమో, రాయగలరేమో, లేదా రాయాల్సిన అవసరం ఉండదేమో నాకు తెలియదు, కానీ ఎవరు టచ్ అయిన జానర్ మాత్రం ఒకటి ఆయన టచ్ చేశారు. అది కేవలం ఆయన జానర్గానే నేను వివరణిస్తాను, ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా. ప్రతి విషాద గీతంలో కూడా ఆయన ఒక ఆప్టిమిజం తీసుకొచ్చారు. మనుషులకు కావాల్సిన ఆప్టిమిజమే అని చెప్పి పాజిటివిటీ యొక్క, ఐ థింక్ పాజిటివిటీకి సినోనిమ్గా ఆయన నిలిచారు. అలానే రాశారు. ఎన్ని పాటలు రాశారంటే అవసరం ఉన్నా లేకపోయినా, అది చిన్న స్థాయి సినిమానా పెద్ద స్థాయి సినిమానా కాకుండా, లిటిల్ సోల్జర్స్ లాంటి ఒక చిన్న స్థాయి సినిమాలో చలేసే ఊరిలో జనాలే ఉండరా, ఎడారి దారిలో ఓయాసిస్ ఉండదా, అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకుని ఉంటారా, ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా అని రాశారు. మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు అని చెప్పి ఒక బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్తో కూడా ఆయన ఆప్టిమిజం పలికించారు. స్టోరీ డిమాండ్ చేస్తున్నా కూడా ఇంత బాగా ఎవరు రాయగలుగుతారు నాకు తెలియదు. చలేసే ఊరిలో జనాలే ఉండరా, ఎడారి దారిలో ఓయాసిస్ ఉండదా, అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకుని ఉంటారా, ఆటలోను పాటలోనూ మూడు మళ్ళీ మార్చుకోరా అని చెప్పి బ్రహ్మానందం పాడిస్తారు. అలాంటిది ఒక మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఏం రాసించారంటే, కష్టాలు వస్తే ఏడుపు వల్ల జరిగేది ఏముంది, మొహంలో గ్లామర్ పోతుంది, తలంతా భారం అవుతుంది, ఆకాశం తెగి పడిపోయే ఏం చెయ్యాలన్నట్టు అలా తెగ ఆలోచించద్దు, నువ్వేదో ఆపేసేటట్టు, హ్యాపీగా తాపీగా నువ్వు ఆడిందే ఆట అనుకుంటూ నువ్వు పాడిందే పాట అనుకుంటూ లైట్గా లాగించే బేట లైఫ్లో ప్రతి పూట తెగ సీరియస్గా ఫీల్ అయ్యి అంత సీన్ ఏముందంట అని చెప్పి ఈ గేవ్ ఇట్ ఫర్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ స్టార్కి కూడా అదే రాశారు ఆయన. అంటే అక్కడ పట్టుకున్న పదార్థమే చిన్నదాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళారు ఎవరు రాసినప్పుడు. అలానే ఇంకా నాకు చాలా ఇంకో అవార్డు విన్నింగ్ సాంగ్ ముస్తాబే చదరాల నిన్ను చూడాలంటే, అద్దం జడిసేలా ఎక్కిల్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోల, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా అని చెప్పి మరీ అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకలా, సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా అని చెప్పి ఈ చాలా పాపులర్. ఇన్స్టాగ్రామ్ అయితే బాగా పాపులర్. ఎండలను దండిస్తామా, వాళ్ళని నిందిస్తామా, చలిని ఏటో తరిమేస్తామా, చీపొమ్మనే చెప్పి ఇప్పుడు రాసిన దాన్ని ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడో రాసిందని నేను చెప్పినట్టు లిటిల్ సోల్జర్స్లో ఆ భావం ఉంది. ఎప్పటికో ఆయనకు భావం ఉంది, టైం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది అంతే. కానీ అన్నిటికన్నా బాగా ఇష్టమైన పాట నాకు నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా, ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా, కలలు గన్నవి కలలే అని తెలిసిందే తెలివమ్మ, కలతలని నీ కిలికలతో తరిమేవే చిలకమ్మ, నవ్వే నీ కళ్ళల్లో ఆజాబిలి, నవ్వే ముంగిళ్ళల్లో రోజు దీపావళి అని చెప్పి సంతోషం సగం బలం హాయిగా ఉండమ్మా అని చెప్పి రాశారు. అంటే సంతోషం హాఫ్ విక్టరీ ఇస్ డన్ వెన్ యూఆర్ పాజిటివ్, హాఫ్ వార్ ఇస్ వన్ వెన్ యూఆర్ పాజిటివ్. ఆప్టిమిజం ఉంటేనే గెలవగలుగుతాం. షో మీ వన్ పర్సన్ ఇన్ హిస్టరీ హూ హ్యాస్ వన్ బ్యాటిల్ ఆర్ ఎ వార్ విత్ పెసిమిజం. ఎవడు గెలవలేదు, పెసిమిస్టులు అందరూ ఓడిపోయారు. ఆప్టిమిజం హోప్ ఉన్న వల్ల ఫైట్ చేసి గెలిచారు ఎప్పుడైనా కూడా. ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎందుకు చెప్తున్నాను, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ప్రత్యేకించి ఇన్నిసార్లు ఈ పాటల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ ముఖ్యమైనది పాట కాదు, ఇట్స్ బికాస్ ఆఫ్ ద వెల్ బీయింగ్. ఏం చెయ్యాలి, ఏం చేయొచ్చు, ఏమీ చేయలేనప్పుడు ఎలా సేవ తీరచ్చు, ఇదే జీవితం, అంతకన్నా ఏం లేదు. దాని గురించి ఎవరు ఎన్నిసార్లు చెప్పినా, ఎవరు ఎన్నిసార్లు ఎలా రాసినా కూడా ఒకటే ఉంటుంది, మూలమైన సూత్రం ఒకటే ఉంటుంది, మూలమైన సత్యం ఒకటే ఉంటుంది. దాని గురించి చాలామంది చాలా రకాలుగా దిగులు పడుతూ దిగాలుగా అయిపోతూ, లేకపోతే ఇంకో రకంగా డెసిషన్స్ తీసుకుంటూ, చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇతరులను కష్టపెడుతూ
ఉన్నప్పుడు గాలి సీన్ అనే క్యారెక్టర్ గమ్యం సినిమాలో ఇందాక ఆయన అడిగారు, నేను చెప్తున్నాను. వాడి జీవితంలో ఏం ఉంటుందో తెలియదు, ఏం ఉండిందో కూడా తెలియదు. వాడికి ఏం ఉండదు, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏం ఉండదు, బట్ హీ లివ్స్ హిస్ లైఫ్. అలానే బతకాలి మనిషి. అందుకనే దాని గురించి రాస్తూ, అలాంటి క్యారెక్టర్ గురించి రాస్తూ, నేను బ్రహ్మ కృష్ణ ఈశ్వర ఇలాంటి పదాలు వాడితే బ్రహ్మజ్ఞానం అవుతుంది అనుకుంటే ఆ పదాలను లేకపోతే పెద్ద పెద్ద వీటిల్లో తీసేసి సింపుల్ అయిన పదాలతో కూడా చెప్పచ్చు అని చెప్పి, చాలా మీరు దీన్ని ఎన్నిసార్లు చదవండి, మీరు అక్కడ కనుక సోల్ని పెట్టుకుని చూస్తే కనుక కనిపించేస్తుంది. అక్కడ చాలా క్లియర్గా రాశాడు. కనపడే ఎన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరు ఒక్కొక్క అలా పేరు, మనకెలా ఎదురయ్యే ప్రతివారు మనిషి అనే సంద్రాన కెరటాలు పలకరు మనిషి అంటే అని చెప్పి, సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది, నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు, నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను. ఇది ఎస్పెషల్లీ అంటే ఇది ఎందుకు ప్రత్యేకంగా ఈ పాట అంటే నాకు బాగా ఇష్టం అంటే, డిప్ త్రూ ఇట్ అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ఏమంటారు రిమార్క్స్, బట్ చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని నేను ఎక్కువ అన్వయించుకుంటున్నాను, ఎక్కువ ఆలోచించుకుంటున్నాను. బట్ ఆయన దూరం నుంచి ఆలోచిస్తే కనుక ప్రపంచం ఎలా మొదలైంది, విశ్వం ఎలా మొదలైంది అన్నప్పుడు పరమాత్మ తను తానుగా వివిధ రూపాల్లో చూడాలనుకుంటున్నప్పుడు అని చెప్పిన, లేకపోతే శ్రీ మహావిష్ణువు అనేకమైన విశ్వాలను సృష్టించి అందులో తను వెళ్ళాడని చెప్పుకున్నా, ఇన్ని విషయాలు ఉన్నా కూడా మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్ అన్న, అలాంటి మనుషులు చాలా మంది సృష్టిలో ఉన్నారని చెప్పాలనుకున్నా కూడా, ఇదంతా పెద్ద ఫిలాసఫీయో, పెద్ద తత్వమో, పెద్ద ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, దివ్యజ్ఞానం ఏ పేర్లు పెట్టుకుని అవుతున్నప్పుడు అవేమీ లేకుండా చాలా సింపుల్ గా చెప్తే ఈ పాటను అప్రిషియేట్ చేస్తున్నాం, కానీ దాని ఇన్నర్ మీనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, రూట్ ని మాత్రం రాయకుండా వదిలేస్తే అది ఎనిగ్మా అవుతుంది. ఆయన ఇక్కడ అదే చేశారు. కనబడి ఎన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరు ఒక్కొక్క అల పేరు, మనకెలా ఎదురయ్యే ప్రతివారు మనిషి అనే సంద్రాన కెరటాలు పలికారు మనిషి అని ఎవరు అని చెప్పి రాస్తూ చాలా సింపుల్ గా ఏం రాస్తారంటే, నీడలు నిజాల సాక్ష్యాలే, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావచిత్రాలే, ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడగద్దు, గమనమేదో గమ్యమేది, బాటలో నీ బ్రతుకు దొరుకు, ప్రశ్నలో నీ బదులు ఉందే గుర్తుపెట్టు ఉండినడుగు అంటారు. లేదు, ఎందుకన్నా ప్రశ్నోపనిషత్తులో కూడా ఏముంటుందో నాకైతే తెలియదు. ఆయన సమాధానం కన్నా ప్రశ్న కూడా ఎక్కువ వేశారు. ఇప్పుడు అంతకన్నా చెప్పడానికి ఏముంటుందో అంటే సింపుల్ గా ఐ వైబ్ విత్ సమ్వన్ ఎల్స్ అని చెప్తున్నారు. ఐ వైబ్ విత్ సమ్వన్ ఎల్స్ బికాస్ ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ వైబింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, అంతే. అది నాలో ఉన్న క్వాలిటీ వల్ల వేరే వాళ్ళతో వైబ్ అవుతున్నాను. నాలో ఉన్న ఒక ఫ్యానిజమో లేకపోతే నాలో ఉన్న హేటెడ్ వల్ల ఇంకో వ్యక్తి నాకు ఎనిమి అవుతున్నాడు అనే విషయాన్ని చెప్పడం చాలా చాలా తేలిగ్గా చెప్పేశారు ఆయన. ఇంతకీ దీని రూట్ ఎక్కడ ఉంటుందంటే ఉపనిషత్ వాక్యం తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. యత్ బ్రహ్మాండే తత్ పిండాండే అని చెప్పి. మనలో ఏముంటుందో మన చుట్టూ ప్రపంచం అలా ఉంటుంది. అందుకని మారాలంటే లోకం మారాలి నువ్వే అన్నారు. అది సేయింగ్ కాదు, బేసిక్గా చాలా మంది సేయింగ్ అనుకుంటారు, కానీ అది సేయింగ్ కాదు, అది ఉపనిషత్ వాక్యం యాక్చువల్గా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అర్థం అవుతుంది. ఓకే, ఎనీవేస్ ఇంతకన్నా దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. బట్ అగైన్ టీనేజ్ డ్రామా వచ్చినప్పుడు అంటే ప్రతి స్థితిలోనూ మనిషి ఇంటర్లో ఉన్నా, లేకపోతే తర్వాత పెద్ద చదువులు చదివినా, లేకపోతే బాగా సెటిల్ అయ్యి ఉన్నా కూడా ప్రతిసారి ప్రశ్నలు అవే ఉంటాయి. ప్రశ్నలు ఇప్పుడు మారుతూ ఉండవు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. 80s రాసిన అవే ప్రశ్నలు, 90s రాసిన అవే ప్రశ్నలు. అంటే చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి కానీ ప్రశ్నలు మారట్లేదు. ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయన రాశారు, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అని చెప్పి, కలలుందని కడలేదని అడిగేందుకు తెలివుందా, కలలుందని కనులేవని నిత్యం నిద్రమవుతుంది. నాకు తెలిసిన తర్వాత లాస్ట్కి నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులు ఇవ్వరుగా. ఆ వర్డ్స్ మొత్తం పాట ఎంత ఆప్టిమిజంగా ఉంటుందంటే, ప్రకృతి నీ కోసం ఆగదు, అది చేసుకునే పని చేసుకుంటూ పోతుంటుంది. అందులో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే, జస్ట్ మూవ్ ఆన్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతూ అని చెప్తూ ఇంకా ఇదే దూరంలో రాశారు ఆయన. ఇదే దూరం, ఈ పాటలన్నీ ఒకే దూరంలో ఉంటాయి. ఎందుకంటే ఇది పట్టుకుంటే కనుక చాలా ఉన్నతమైన పట్టుకోవచ్చు. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటూ విన్నారా, నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా అని చెప్పి, అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలు నిన్న ఎంతో ఊరుస్తూ ఉంది, జాబిలి అంత దూరాన ఉన్నా వెన్నెలగా చెంతనే ఉంది అంటూ ఉయ్యలు లూపింది అని చెప్పి, తానానే అని రాసినప్పుడు ఐ థింక్ ఎవరైనా బాగా పాడేవాళ్ళు ఉంటే మేబీ ఇట్ గివ్స్ మోర్ సెన్స్ అండ్ ఎసెన్స్ సాంగ్. ఎందుకంటే అది లాస్ట్కి అది ఏమవుతుంది అనేది, అది ఏంటిది అనేది అర్థం కానప్పుడు దానికన్నా
గొప్పమైన పెద్దమైన పుస్తకాలు పట్టుకున్నప్పుడు దాని తాలూకు అర్థాలు, దాని తాలూకు ఇవి వస్తాయి. అంటే ఆ పాటలు ఎందుకు సేద తీరగలుగుతున్నాం అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు అర్థమవుతుంది ఆయన గొప్పగా రాశాడా, లేకపోతే ఆయన రాసిన దానిలో గొప్పదనం ఉందా, లేకపోతే గొప్పదైన దాని గురించి చాలా సింప్లిఫైడ్గా రాశారు. ఈ క్వశ్చన్ తీసుకుంటే అప్పుడు ఆన్సర్ వస్తుంది కరెక్ట్గా. ఆన్సర్ కోసం అందరూ ఎత్తుకోవాలని కోరుకుంటాం. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు త్రివేణి గారికి, వింటున్న వాళ్ళందరికీ, పడుకుంటున్న వాళ్ళకి మరీ ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్ గారు. మిస్టేక్ ఏదైనా చెప్పేది ఉందా? మీరు చెప్తే ఇంకా నేను ఏం చేసేస్తాను. నేను మీ అంత చక్కగా మాట్లాడలేను కాబట్టి ఒక చిన్న నాకు తెలిసిన అక్షరాలే కాబట్టి ఆ అక్షరాలనే పెట్టాను. ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు, పైన పెట్టండి. మిస్టేక్ గో హెడ్. మంచి స్పేస్ విన్నామండి చాలా రోజుల తర్వాత. సీతారామ శాస్త్రి గారు గురించి వింటాం అంటే చైల్డ్హుడ్ నుంచి సిరివెన్నెల, మన లైఫ్లో సిరివెన్నెల నుంచి అప్ టు అలా వైకుంఠపురం వరకు వేసుకుంటే ప్రతి క్షణాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించి నిజంగా నవీన్ కుమార్ గారు ఎన్ని మంచి సంగతులు చెప్పారంటే చాలా సార్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ హిమ్. ఇలాంటి పాటలు, కవులు, రచయితలు మళ్ళీ పుట్టరు. నాకు తెలుగు సినిమాలో ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే ఒకటి వేటూరి సుందరమూర్తి గారు. అలా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మించిన తర్వాత ఇప్పుడు రైటర్స్ రాబోయే కాలంలో ఇలాంటి పాటలు రావు. ఇది చెప్పుకోవటమే, ఇలా చరిత్రలు చెప్పుకోవటమే. తెలుగు భాష ఉన్నంత వరకు వీళ్ళిద్దరు ఇప్పుడు మన గుండెలో ఉంటారు. జై హింద్, జై శ్రీ. చెప్పడానికి ఇంకా నాకేం లేదు. చెప్పాల్సిందంతా నవీన్ గారు చెప్పారు. ఇందాక గురుబాయ్ గారు చెప్పారు. జస్ట్ ఒకే ఒక నిమిషంలో నవీన్ గారు ఇందాక ప్రేమ గురించి శాస్త్రి గారు ఎలా చెప్పారని చెప్పి 'గల్ గల్' పాట చెప్పారు కదా! 'ఆకాశం తాకేలా వడగాల ఈ నెల'. ఆ పాట కన్నా ముందు శాస్త్రి గారు ఇంకొన్ని సంవత్సరాల వెనకే అలాంటిదే ఇంకో పాట రాశారు. అందులో ప్రేమ గురించి నిర్వచనం చెప్తూ ఆయన ఒక ప్రశ్న ఆయన ప్రశ్నేసుకుంటాడు. ఇదేనా ప్రేమంటే? ఇదేనా ప్రేమంటే? అని. దానికి సమాధానమా అన్నట్టు 'ఆకాశం తాకేలా' పాటుంటుంది. ఆ మొదటి పాట ఏది అనంటే 'మనసంతా నువ్వే' సినిమాలో ఇందాక 'తూనిగా తూనిగా' పాడారు కదా! ఇది కొంచెం సాడ్ సాంగ్‌లా వస్తుంది. అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఈ సాంగు సినిమాలో చాలా తక్కువుంటుంది. అంటే 1:30 నిమిషం ఉంటుంది. 2 చరణాలు పెట్టారు. కానీ ఒరిజినల్ సాంగు శాస్త్రి గారు 4 చరణాలతో రాశారు. అన్ని చరణాలు చాలా బావుంటాయి. కానీ సినిమాలో ఎందుకు పెట్టలేదో మరి. అది ఏ పాటంటే ఇది ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగిరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా కానీ ఈ ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ. అక్కడ చూడండి అనిపిస్తుంది ఈ ప్రేమ అంటే ఆయన కూడా చాలా డౌట్‌గా ఉంటాడు. ఇదేనేమో ప్రేమంటే, ఇదేనేమో ప్రేమంటే అని. ఆ చరణాల్లో అంటే సినిమాలో లేని ఒక లైన్ ఏది అనంటే, ఇది ఎక్కడ వేరే చోట లేదు. శాస్త్రి గారు ఆయన రాసిన కవితలు, పాటలన్నీ ఫుల్ వెర్షన్ బుక్ రిలీజ్ అయింది. అందులో ఉంటుంది 'సిరివెన్నెల తరంగాలు'. ఎన్నెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమ, రంగుల కలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమ, వర్ణాలన్నీ కలిసుండే రవికిరణం కాదీ ప్రేమ, తెల్లని సత్యం కల్లాని ప్రకటిస్తుంది ఈ ప్రేమ, ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఒక్క జంటతో మీగాదే మొదలంటుంది ఈ ప్రేమ, సీతారాములనే మార్చే మాయలేడి కదా ఈ ప్రేమ, ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ. ఆ చివరి 2 మాటల్లో ఆయన రామాయణాన్ని, మహాభారతాన్ని తీసుకొచ్చారు. అంటే సీతారాములనేమార్చే మాయలేడి కదా ఈ ప్రేమ. ఇలాంటి రూపకం ప్రేమ గురించి నిర్వచనం చెప్పే దాంట్లో
అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ, వన్ ఆఫ్ ద ఓన్లీ లవ్ స్టోరీ ఈ సీతారాముల స్టోరీ. మన భారతీయులకి అదే లవ్ స్టోరీ అనంటే, వాళ్ళని రూపకంగా తీసుకొని ఉపమానాలతో సీతారాములని ఏమర్చే మాయలేడి కదా ఈ ప్రేమ అనే దాంట్లో ఆయన చాలా మెటఫరికల్‌గా ప్రేమ అంటే ఇదేనేమో అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. దానికి పూర్తి ఆన్సరు 'ఆకాశం తాకేలా' పాటలో అడగక దొరికే వరమే వలపంటే అనే మాటల్లోనే దానికి పూర్తి సమాధానం తీసుకొస్తారు. సో, నేనింకా ఎక్కువ చెప్పొచ్చు కానీ చెప్పాల్సింది అందరూ చెప్పారు. ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఒకే ఒక మాట చెప్తాను. శాస్త్రి గారిదే మాట. శాస్త్రి గారి చివరి రోజుల్లో ఆయన ప్రీ కోవిడ్‌లో ఐఐటీ మద్రాస్ వాళ్ళు పిలిచారాయనకి. అక్కడ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. "నానృషి కృతేన కావ్యం" అని అన్నారు. అంటే ఎందుకు మీరు ఇన్ని పాటలు 3000 పాటలు, రకరకాల పాటలు, ఇన్ని జోనర్స్‌లో పాటలు ఎలా రాయగలిగారు అంటే, దానికి సమాధానం చెప్తూ ఆయన చెప్పిన మాటిది. "నానృషి కృతేన కావ్యం" అనంటే, ఒక కవి కావాలి అనంటే, ఆ వ్యక్తి ముందు ఋషి అవ్వుండాలి. అంటే ఋషి అవ్వడం అంటే ఏదో తపస్సు చేయడం అలా కాదు. సన్యాసి అలాంటి అర్థాల్లో కాదు. సెన్సిటివిటీ. దేన్నైనా అది నాది అని తీసుకునే ఒక మనోభావం ఉంటే అతను ఋషి అవుతాడు. ఆ ఒక సెన్సిటివిటీ ఇందాక నవీన్ గారన్నారు కదా! ఆయన దేనిలోకైనా తల్లీనమైపోయి ఆ కోర్ ఎమోషన్ పట్టుకునేవాడు. అందుకే ఆయన మర్క్యూరీ లాగా అందులో ఆయన ఫార్మ్ తీసేసుకునేవాడు. ఆ సెన్సిటివిటీ ఉంది కాబట్టే శాస్త్రి గారు ఆయన ఎలాంటి పాటైనా రాయగలిగారు. శాస్త్రి గారి జన్మదినోత్సవం ఇది ఒకరోజు చేసుకునే జన్మదినోత్సవం కాదు. ఆయన ఎంబీబీఎస్ చేయాల్సిన వ్యక్తి కవి అయ్యాడు. కానీ కవి అయినా కూడా ఆయన వైద్య వృత్తినే చేశాడు. వైద్య వృత్తి చేసుంటే ఆయన బహుశా ఒక 1,00,000 మందికి ఏమైనా కాపాడేవాడేమో. కానీ కవి అవ్వడం వల్ల కొన్ని కోట్లాది మందికి మనోవైద్యుడయ్యాడు. ఎంతో మందికి మనోవేదనని ఇప్పుడు, అప్పుడు ఇంకెల్లప్పుడూ ఆయన దానికి ఔషధి ఆయన పాటల ద్వారా ఇస్తూ ఉంటాడు. అలాంటి కవి ప్రతిరోజు ఆయనకి జన్మదినోత్సవమే. ఏదో ఒక చోట ఎవరో ఒకడు హెడ్‌ఫోన్స్ ఇని ఆయన పాటింటూ ఆనందిస్తున్నాడు అనంటే, ఆ రోజు ఆయన మళ్ళీ పుట్టాడు. అందుకని సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పున్నమి వెన్నెల అమావాస్య నాడు మనకు వెన్నెలుండదు. మిగతా అన్ని రోజులు ఉంటుంది. కానీ ఈ సిరివెన్నెల మాత్రం ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి ఒక్క తెలుగువాడికి ఈ సిరివెన్నెల వెలుగు అందుతుంది అని చెప్తూ, శాస్త్రి గారు ఎక్కడున్నా ఆయన పాటల ద్వారా మేమందరూ కర్ణాటకలో ఉన్న నాబోటి ఒక వ్యక్తి అసలాయన గురించి ఎప్పుడూ వినలేదు. లాస్ట్ ఒక 5, 6 ఇయర్స్ నుంచినే శాస్త్రి గారంటే తెలిసింది నాకు. అలాంటి వ్యక్తిని కూడా ఇంత ప్రేమతో, ఇంత ఆర్ద్రతంగా ఆయన గురించి మాట్లాడగలుగుతున్నానంటే, భావితరాల్లో ఇంకా ఎంతమందిని ఆయన పాటలు కదిలిస్తున్నాయనే దానికి ఏ ఒక్క నిర్వచనం అని చెప్పొచ్చును. ఇంత చెప్తూ ఇంకా నేను నా మాటలు ఎండ్ చేసి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మెస్సీ. కుమార్ గారు. నో యాక్చువల్లీ ఇది శాస్త్రి గారి గురించి చెప్పాలి అంటే నాకు అంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ గారు. సో తెలుగు సినిమాకి సంబంధించిన 80స్‌లో దే ఆర్ లైక్ 2 పిల్లర్స్ అనమాట. విశ్వనాథ్ గారు అండ్ జంధ్యాల గారు. సో నాకు తెలిసి జంధ్యాల గారు ఎక్కువ రాలేదు శాస్త్రి గారు. బట్ విశ్వనాథ్ గారికి ఆల్మోస్ట్ 'స్వర్ణకమలం' నుంచి అనుకుంటా. ఇది మన 'సిరివెన్నెల' అది మన స్టార్ట్ అయినప్పటి నుంచి 'స్వర్ణకమలం'. 'స్వర్ణకమలం' పాటలు నాకు తెలిసి మా ఫాదర్ చెప్పేవాళ్ళు. సినిమా చూడండి అని చెప్పి. ఐ రికమెండ్ దిస్ మూవీ టు ఎవ్రీవన్. 'స్వర్ణకమలము' నేను మంత్లీ ఒకసారన్నా చూస్తాను. 'స్వర్ణకమలంలో' శాస్త్రి గారు రాసిన పాటలు ఒక్కొక్కటి అసలు అంటే వాళ్ళు దే ప్రిజర్వ్డ్ అవర్ కల్చర్ అండి. తెలుగులో సంబంధించిన సాహిత్యం శాస్త్రి గారు చూసుకుంటే, విశ్వనాథ్ గారు మన కల్చరు, ట్రెడిషన్స్, మన కట్టుబాట్లు అన్నీ అంటే వాళ్ళు మనకిప్పుడు తెలీదు గానీ ఒక్కొక్క మూవీ చూస్తుంటే విశ్వనాథ్ గారిది, శాస్త్రి గారి కాంబినేషన్స్ విత్ ఇళయరాజాది. అసలు అంటే ఇంత ఆణిముత్యాలు, ఇంత మంచి మూవీస్ తీశారు మనకు కల్చర్ 'శంకరాభరణం' సినిమా విశ్వనాథ్ గారు అంటే సారీ ఫర్ సైడ్ లైనింగ్ శాస్త్రి గారిది. అంటే నేనేమంటానంటే అవి మేబీ దిస్ ఈస్ స్మాల్ ఫోరమ్ బట్ ఐ రికమెండ్ వాచింగ్ విశ్వనాథ్ గారు మూవీస్ అండ్ జంధ్యాల గారి మూవీస్. ఆ కామెడీకి సంబంధించిందయితే అంటే వల్గర్‌గా ఎక్కడ కనిపించదనమాట. అంత స్వచ్ఛమైన కామెడీ అనేది లైక్ 'చంటబ్బాయి' గాని చూసుకున్నా గానీ, ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది మన 'బాబాయ్ అబ్బాయి' అని మన బాలకృష్ణ గారిది. అసలు ఎంత ప్యూర్ కామెడీ అంటే ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా కామెడీ ఆయన ఎట్లా చేయగలిగారు. అట్ ద సేమ్ టైమ్ విశ్వనాథ్ గారు. అండ్ శాస్త్రి గారిని పరిచయం చేసింది విశ్వనాథ్ గారు కాబట్టి, శాస్త్రి గారికి ఐ థింక్ 'సూత్రధారులు', 'శృతిలయల్లో' ఎక్కువ పార్ట్ ఇవ్వకపోయినా గానీ 'స్వర్ణకమలం' నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా తీసుకున్నారక్కడ. ఐ థింక్ 'రుద్రవీణలో' కూడా 2, 3 రాసినట్టున్నారు.
నాకు జస్ట్ వాంటెడ్ టు సే దట్ 'స్వర్ణకమలం' ఇస్ ద బెస్ట్ మూవీ అని మన కాంబినేషన్ అండి. విశ్వనాథ్ గారు, ఇళయరాజా గారు అండ్ శాస్త్రి గారి కాంబినేషన్. ఆ పాటలు ఒక్కొక్కటి కూడా అంటే కళలు గురించి అంటే మన అంకిత భావంతో ఏ కళలు చేసినా అది ఎట్లైనా సక్సెస్‌ఫుల్ అవుతుంది అని ఒక ట్యాగ్‌లైన్ తీసుకొని తీసిన మూవీ అది. అల్టిమేట్ మూవీ అది. దాంట్లో శాస్త్రి గారు రాసిన 'శివ పూజకి' గాని, కొత్తగా రెక్కలొచ్చినా ఈ పాటలు చూస్తూ ఉంటే అసలు రియల్‌గా అసలు ఆ వైజాగ్‌లో తీసిన అట్మాస్ఫియర్ గాని ఇట్స్ లైక్ 80స్ సంబంధించింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఈ తెలుగు సాహిత్యాలకి, ఈ తెలుగు డైరెక్టర్లకి మన విశ్వనాథ్ గారికి, జంధ్యాల గారికి ఎంత చెప్పినా తక్కువే. సో, అంటే వేరే డైరెక్టర్స్‌ని చేయడం కాదు గానీ, వాళ్ళు మన తెలుగు మూవీస్ సంబంధించింది, డైరెక్టర్‌లకు సంబంధించిన వరకు 2 పిల్లర్స్. శాస్త్రి గారు, వేటూరి గారి తర్వాత శాస్త్రి గారికి అంత ప్లేస్ దక్కుతుందండి. ఐ డోంట్ నో వాట్ ఐ టోల్డ్ బట్ అంటే నాకు ఆ ఫీలింగ్ అనేది ఉండిపోయింది. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు అండ్ శాస్త్రి గారి కాంబినేషన్స్ అది. థాంక్ యూ. థ్యాంక్ యూ కుమార్ గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. మంచజ్ఞానాన్ని స్మరించుకుంటూ మీకు ఇంకా ఏమైనా పాటలు మీకు యాడ్ చేయాలనుకుంటే నేను పెట్టాను ఒక ట్వీట్. దాని కింద మీరు యూ కెన్ యాడ్ ఇట్. థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ నైట్.